కానీ ఇందాక మీరు చెప్పిన దానిలో మీరు ఆడిషన్స్ ఇచ్చి మీరు రిజెక్ట్ అయ్యారన్నారు. ఇప్పుడు మీ దగ్గరికి కథలు చెప్పి మీరే కావాలని చెప్పి నాకు తెలిసి ఎవ్రీ వీక్ ఒక కథ చెప్పటము, ఒక డైరెక్టర్ రావటం, ఎవ్రీ 2 days ఎవ్రీ 2 days ఒక కథ చెప్పించుకుని వాళ్ళందరినీ మీరు రిజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలి? కాదు అంటే చెప్పండి. ఇప్పుడు నేనేం రిజెక్ట్ ఏం చేయట్లేదు. ఎలా చెప్పేది దానికి, వెన్ మై రోల్ డజంట్ హ్యావ్ అన్ ఇంపార్టెన్స్, వెన్ దట్ రోల్ ఇప్పుడు వచ్చే దాంట్లో ఎంత బాగుంది ఎంత బాగాలేదు, నేనున్నా లేకపోయినా వాళ్ళకి ఫరక్ పడుతుంది నాకు తెలియదు, కానీ ఆ స్టోరీ వల్ల నాకు ఎంత ఇంపార్టెంట్గా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ముందైనా సరే నన్ను రిజెక్ట్ చేశారంటే 100 మందిలో ఒక క్యారెక్టర్ ఇస్తే నాకేమన్నా అవ్వచ్చు, కానీ ఆ 100 మంది ఒక్క క్యారెక్టర్ కూడా నాకు రాకపోతే అది ఎలా ఉంటుంది? కరెక్ట్, అదేలేండి. ఇప్పుడేంటి ఎంతమందిని రిజెక్ట్ చేశారు మొత్తం? అలా ఏం లేదు. లేదులేండి, నాకు తెలుస్తున్నాయి బయట. అమ్మాయికి చెప్పాము, అమ్మాయి ఎస్ చెప్పలేదు, నువ్వు చెప్పలేదు అని ఇట్లాగా మాట్లాడుతున్నారు. కానీ నాకు మర్చిపోయాను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాలి. ఫస్ట్ మీరు కెమెరా ముందు కనిపించిన సందర్భం చెప్పండి. ఫస్ట్ ఒక షార్ట్ ఫిలింలో నేను కల్పించాను, ఈ షార్ట్ ఫిలిం అనేది ఫస్ట్ మీరు కెమెరా ఫేస్ చేసింది ఆ షార్ట్ ఫిలిం. అదేం షార్ట్ ఫిలిం మీరు చెప్పినా నేను చెప్తాను. చెప్పండి. సీన్ నెంబర్ 72. అవునా? అవును, సీన్ 72. అందులో రాజా రవీంద్ర, మీరు, ఇంకొక అబ్బాయి రాకేంద్ర మౌలి. అదేనా? అదే ఫస్ట్? అదే నా ఫస్ట్ ఏదో కూడా నాకు గుర్తులేదు. అంతలాగా లెట్స్ గో ఒకటి చేశాను, సీన్ 72 ఒకటి చేశాను. నేను సీన్ 72 చూసారా? నాకు చాలా నచ్చింది. అది రిలీజ్ అవ్వలేదు. అయింది. అది బయటికి రాలేదు. అది ఐ డోంట్ నో, మరి నాకు తెలియదు. నేను చూసాను. మీ వరకు వచ్చింది, జర్నలిస్ట్ వరకు వచ్చింది, నా దగ్గరికి వచ్చింది. నాకు నచ్చింది ఆ ఎడిట్, ఆ కట్, మీరున్న పర్ఫార్మెన్స్. దట్ ఈస్ అరే ఇంత ఫ్రెష్గా ఉంది ఈ అమ్మాయి, ఇంత బాగుంది కదా అనిపించింది నాకు. అందులో నుంచి మీకు ఏదైనా క్యూరియాసిటీ పాయింట్ ఉందా నేర్చుకున్నది? కానీ అంటే ఇప్పటికి నేను చాలా చేశానండి, అవన్నీ ఏవి రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు క్యూరియాసిటీ పాయింట్ అనేది ఏమి ఉండదు. ఐ థింక్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఈజ్ అ లెర్నింగ్, ఎవ్రీ సినిమా ఈజ్ అ లెర్నింగ్. ప్రతి ప్రాజెక్ట్ నుంచి కొన్ని వర్కౌట్ అవుతాయి, మన కెరియర్కి హెల్ప్ అవుతుంది, కొన్నిటికి ఓన్లీ డబ్బులు వస్తాయి, ఆ టైంకి అది సరిపోతుంది. ఈ మంత్ ఎక్స్పెన్సెస్ అయిపోయినాయా, ఈ మంత్ అయిపోయినాయా, అంతే, అంతకు మించి ఏమి ఉండదు. బట్ ఇఫ్ యూ లైక్ if you want to be a next level, if you want to become something crazy, I'm saying you should get that kind of opportunity. అలాంటి ఆపర్చునిటీ ఒకళ్ళు ఎవరో క్రియేట్ చేసి ఒక లెవెల్లో ఈ క్యారెక్టర్ని ఇంత బాగా చేద్దామని అనుకొని ఆ క్యారెక్టర్ అంత బాగా రెడీ అయిన తర్వాత దివి నువ్వైతే బాగుంటావని ఎవరైనా వస్తే దాన్ని అలాగా ఫ్లవర్స్ లాగా పట్టుకొని వీ కెన్ పర్ఫామ్. బట్ ఇప్పటి వరకు వచ్చిన పర్ఫార్మెన్సెస్లో ఏది అంతలాంటి మంచి క్యారెక్టర్ వచ్చింది లేదు. అలాంటి క్యారెక్టర్ పడితే ఖచ్చితంగా దేర్ ఈస్ అ స్కోప్ టు పర్ఫార్మ్. కానీ ఎన్ని రాకపోయినా ఒక లంబసింగ్ అనే సినిమాలో మెయిన్ హీరోయిన్ మీరే. అది ఎంత పెద్ద హిట్ అవుద్ది ఫ్లాప్ అవుద్ది అనేది మీకు తెలియదు, కానీ ఫస్ట్ టైం ఒక హీరోయిన్ రేంజ్కి వచ్చి కళ్యాణ్ కృష్ణ గారు లాంటి వాళ్ళు గుర్తించి, నవీన్ గాంధీ కదా డైరెక్టర్, నవీన్ గాంధీ గారు చేసి వాళ్ళు ఇప్పటికీ కూడా స్టిల్ అమ్మాయి బాగా చేసింది, షీఈ్ వెరీ గుడ్ అనే చెప్తారు. నాతో మధ్యలో కలుస్తూ అన్నప్పుడు వై డోంట్ మళ్ళీ మీరు ఎందుకు చేయకూడదంటే పాయింట్ ఆఫ్ కథ కోసమే చూస్తారు తప్ప వేరే ఏం లేదు, మీ మీద నెగిటివిటీ అనేది ఏం లేదు. కానీ మీరు ఇప్పుడు చూస్ చేసుకునే క్యారెక్టర్, ఇప్పుడు డాకు మహారాజ్ ఉంది, బాలయ్య బాబు గారు లాంటి సినిమా, ఇప్పుడు పండగకి వస్తుంది, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాస్లో ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు నాకు ఇంత కావాలి, నాకు ఇది రావాలి అనేది ఉంటుందా? ఏదో ఒకటి వచ్చిందిలే పెద్ద సినిమాలో పని చేసుకుని వెళ్ళిపోదాం అనే మైండ్ సెట్ అలా ఉండదు. నాకు ఇంత కావాలి, ఎవరికొద్దండి ఎక్కువ, ఐ వాంట్ మోర్, ఐ వాంట్ టు స్టాండ్ అవుట్. ఆ సినిమాలో చాలా మంచి రోల్ ఉండాలి. అలాంటి పెద్ద స్టార్ బాలయ్య బాబు ఈజ్ నాట్ అ నార్మల్ పర్సన్, ఈజ్ ఫర్ మీ ఈజ్ అ వెరీ హంబుల్, కైండ్, సూపర్ గుడ్, సూపర్ మ్యాన్. చాలా మంచి ఆయన, చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా బాగా చూసుకుంటారు. మనం చూసే ఇన్స్టాగ్రామ్ వీడియోలో లాగా కాదు, అలా ఫోన్ అలా ఇసిరేసి, దట్స్ నాట్ ద థింగ్. హీస్ డిఫరెంట్, హీస్ సమ్వేర్, ఈస్
అవుట్ ఆఫ్ బాక్స్, హీస్ అవుట్ ఆఫ్ నిజంగా జోన్. నిజంగా సూపర్ పర్సనాలిటీ ఈజ్ అ వెరీ గుడ్ పర్సనాలిటీ. అండ్ అలాంటి సినిమాలు మనం వర్క్ చేసినప్పుడు కోర్స్ చాలా బాగుండాలి రోల్ అని అనుకుంటాం. అనుకోవడంలో తప్పలేదు. కానీ అంత ఇంపాక్ట్ ఉండదా రోల్ తెలీదు కదా మనకి. కానీ బాలయ్య బాబు గారు లాంటి సినిమాలో చేస్తున్నప్పుడు "ఆ, అమ్మో బాలయ్య బాబు గారు ఇలా అలా అలా ఇలా అని చెప్పి ఎన్నో వచ్చి ఉంటాయి, చూసుంటారు. కానీ అవన్నీ ఫాల్స్ కదా, ఫాల్స్ 100% ఫాల్స్. ఫాల్స్. అసలు నేను చూసిన వీడియోలు, నవ్వుకోవడానికి చూసిన వీడియోలు కానీ ఏమైనా అవన్నీ ఫాల్స్ అండి. హీస్ అమేజింగ్. అమేజింగ్ పర్సన్. ఈజ్ అ వెరీ గుడ్. అంటే ఇలా కూడా ఉంటారా అన్నట్టుగా ఉంటారు ఆయన. అంటే ఆయనకి పెద్ద చిన్న చితక అలా ఏం తేడా లేదు. హీ సీస్ ఎవ్రీబడి ఈక్వల్లీ. అండ్ ఆయన పెద్ద హీరో పక్కన ఈజ్ వెరీ బిగ్ పొలిటీషియన్ ఆల్సో. పొలిటీషియన్ ఏంటి ఆయన అసలుకి అన్నిటికంటే నాకు బాధ ఏంటంటే బాలయ్య బాబు విషయంలో ఈ పొలిటీషియన్ హీరో మాస్, ఎక్కడికి పోయినా పబ్బుకు పోతే రైతులు కట్టే ముందు జై బాలయ్య అంటారు, ఇవి చెప్తున్నారండి. కానీ బాలయ్య బాబు అంటే అసలు ఒక క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి ఎంత గ్రేట్ వర్క్స్ చేస్తున్నారు. ఇప్పుడు విజయవాడలో చేస్తున్నారు. విజయవాడ కాదండి, నాకు బాగా తెలుసు యుఎస్ వెళ్ళి, దుబాయ్ వెళ్ళి, వేరే వేరే దేశాలకు వెళ్ళి ఫండ్స్ కలెక్ట్ చేసి దాన్ని ఎంతగా డెవలప్ చేశారు. ఇవాళ మీరు వెళ్ళండి క్యాన్సర్ హాస్పిటల్ లాగా ఉండదు అది. ఇట్స్ లైక్ 5 స్టార్ హోటల్లా ఉంటుంది. ఆ ట్రీట్మెంట్స్ దానికోసం ఎంత కష్టపడతాడు ఆయన. ట్రస్టీగా వెళ్ళిన దాని గురించి ఇంకా బయటికి రావట్లేదు. ఆయన ఇంకా బాగా చేయాలనే కష్టపడుతూ ఉంటారు. అండ్ యునో I think he's the first. There are so many people, but he's also the person where he wants people to be happy. అందరిని బాగా ఉంచాలి, బాగా చూసుకోవాలి, ఎవరికైనా సేవ చేయాలి, కష్టపడాలి వీళ్ళందరినీ. అంటే ఆయన లాంటి పర్సన్ ఇంకా 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 సినిమాలు చేస్తూ ఇంకా 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 ఇంత కష్టపడుతున్నారు కదా. ఐ థింక్ ఫర్ హిమ్ ఇట్స్ అ లైక్ టువర్డ్స్ అ సినిమా. ఇట్స్ హిస్ ప్యాషన్, ఇట్స్ హిస్ లవ్ టువర్డ్స్ హెల్పింగ్ పీపుల్. అండ్ ఆయనలోనే ఒక డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి. ఆయన ఒక అపరిచితుడు. అవును బాగా చెప్పారు, బాలయ్య బాబు అపరిచితుడు. బాగుంది ఇది. అంటే ఏం లేదు, హీస్ ఇన్ సెకండ్స్లో చేంజ్ అయిపోతారండి. ఆయన మూడ్ స్వింగ్స్ కానీ ఆయన భలే ఉంటుంది. ఎందుకంటే నేను చాలా ట్రావెల్ చేస్తున్నాను కదా, భలే సరదాగా ఉంటుంది. ఎంత సరదాగా అంటే అంత సరదాగా, కల్మషమే ఉండదు పాపం మనిషి. ఆయన ఈజ్ లైక్ అ కిడ్. ఎంత బ్యూటిఫుల్ పర్సనాలిటీ. నాకెందుకో ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే చిరంజీవి గారితో గాడ్ ఫాదర్ చేశారు, బాలబాబుతో డాకు మహారాజ్ చేశారు, నాగార్జున గారితో బిగ్ బాస్ షో చేశారు. తెలుగు సినిమాకి 4 పిల్లర్స్ చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు. వెంకటేష్ గారితో ఎప్పుడు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఇంకా ఏం చేయలేదు ఇప్పుడు దాకా. బట్ ఐ రియలీ లైక్ హిమ్. ఈజ్ సో హ్యాండ్సమ్. ఆయన ఇప్పుడు ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ హిస్ మూవీ. సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి నేను వెయిట్ చేస్తున్నా. డాకు మహారాజ్కి పోటీ ఎందుకు వెయిట్ చేస్తున్నారు? పోటీ ఏంటి, అది ఏ సినిమాకి ఆ సినిమా. అన్ని సినిమాలు బాగా ఆడాలి, అందరూ బాగుండాలి. వెరీ నైస్. అంతే. బాగా చూస్తారా సినిమాలు? బాగా చూస్తాను. థియేటర్కి వెళ్తారా? థియేటర్కి వెళ్తాను. మాస్క్ పెట్టుకుంటారా? మాస్క్ పెట్టుకొని వెళ్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాస్క్ పెట్టుకొని వెళ్ళేలాంటి సినిమాలకి, అంటే అలాంటి థియేటర్స్కి వెళ్ళను. కొన్ని ఇప్పుడు మాల్స్ ఏదైనా మంచి మల్టీప్లెక్స్కి వెళ్ళిపోతే ఎవరు బాదర్ చేయరు. ఎవరు అందరూ ఆల్రెడీ యాక్టర్స్. ఎంత పెద్ద జోక్ వచ్చినా సరే ఇలా కూర్చొని చూస్తారు. బట్ ఓకే కదా, మనల్ని ఇబ్బంది పెట్టినంత వరకు హ్యాపీ. మీరైతే ఎంజాయ్ చేస్తారు. నేను ఎంజాయ్ చేస్తాను. ఇప్పటి వరకు చేసిన హీరోస్లో పర్ఫార్మెన్సెస్లో బన్నీతో చేశారు, బాలయ్యతో చేశారు, ఇంకా ఎవరెవరితో చేయాలనుకుంటున్నారు, ఎలాంటి రోల్స్ చేయాలనుకున్నారు? అంటే నాకెందుకో మీరు టర్న్ టు ఏజ్ ఎ మెయిన్ లీడ్గా చేద్దాము, మెయిన్ లీడ్గా మారదామనే ఆలోచనతోనే ఉన్నారని తెలిసింది. దిస్ ఇస్ ట్రూ? నో, అంటే బిగ్ సినిమాస్లో రోల్స్, చిన్న సినిమాలో హీరోయిన్. ఇది నాకు ఫుల్ నాకు అంటే ఐ హ్యావ్ అ లైక్ క్లియర్ విజన్. ఐ నో ఐ యామ్ గ్రౌండెడ్. నాకు ఐ నో ద రియాలిటీ. ఇది రియాలిటీ. సో ఎంతవరకు వస్తుందని. బట్ అఫ్ కోర్స్ పెద్ద సినిమాలు చేయాలని ఉంటుంది. పెద్ద సినిమాల్లో లీడ్ వస్తే ఎక్కడెక్కడ నుంచో ఎవరెవరో వచ్చి చేస్తారు. సో ఐ వాంట్ టు గో టు అన్ అదర్ స్టేట్. ఏ తమిళనాడు, ఏ కన్నడనో, ఏ తమిళ సినిమానో, మలయాళం సినిమాలోనో అక్కడ ఛాన్స్ కొట్టి అక్కడ బాగా చేయాలని ఉంది. అక్కడ లాంగ్వేజెస్ వచ్చా మీకు? తమిళ వచ్చు. ఎలా వచ్చు? సినిమా చేయడానికి నేర్చుకున్నాను. ఓ వెరీ నైస్. సో సినిమాలు చేయడానికి తమిళ్ నేర్చుకున్నాను.
ఒకప్పుడు సినిమా నటి అంటే సినిమాలో నుంచి వచ్చే డబ్బు మాత్రమే వచ్చేది, హ్మ్. రైట్? హ్మ్. ఇప్పుడు హ్మ్. దివి కబుర్లు ఉన్నాయి, హ్మ్. దివి ఇన్స్టా ఉంది, దివి హ్మ్. కబుర్లు ఉన్నాయి, హ్మ్. రిబ్బన్ కటింగ్లు ఉన్నాయి, హ్మ్. సో మెనీ ఆస్పెక్ట్స్. హ్మ్. దీనికి సంబంధించి కూడా మీరు చాలా క్లియర్ విజన్తో ఉంటారా హ్మ్. యాజ్ ఎ ప్రొఫెషనల్గా? నిజంగా చెప్పాలంటే సినిమాల్లో వచ్చే డబ్బులు చాలా తక్కువ. కరెక్ట్. సినిమాల్లో ఆహ్, హ్మ్, అంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళ కోట్లు, కోట్లు, లక్షలు, లక్షలు వస్తాయని అనుకుంటారు ఎవరినైనా చూసి. కరెక్ట్. సినిమాల్లో చాలా తక్కువ డబ్బులొస్తాయి. డబ్బులొచ్చేదేదన్నా ఉంటే అది రిబ్బన్ కటింగ్స్‌లో లేపోతే ఇన్‌స్టాగ్రామ్ బ్రాండింగ్స్‌లోనే వస్తాయి డబ్బులు. ఎందుకు మేము కూడా సినిమా చేసినప్పుడు తక్కువిచ్చినా కూడా ఎందుకు చేస్తామంటే, అరే! ఇది పెద్ద సినిమా. తక్కువ అంటే బానే వస్తాయి. బట్ అదేలేండి, కంపారిటివ్‌లీ. ఇప్పుడు తక్కువైపోయింది. ఒకప్పుడైతే చాలా పెద్ద అమౌంట్ ఉండేది. అలా అని కాదు. నిజంగా చెప్పాలంటే అసలు అది కూడా బేరాలాడి, బేరాలాడి కన్ఫర్మ్ అయిన అమౌంటే. ఎవరికైనా మీకైనా, మాకైనా సేమ్ ప్రాబ్లమ్. సో, ఐ థింక్ బట్ సినిమాల్లో ఈ అమ్మాయి హీరోయిన్, సినిమాల్లో ఈమె ఈ సినిమా చేసింది. అరే! ఈ అమ్మాయి ఈ హీరోతో చేసిందిరా. ఈ హీరోతో చేసింది, ఈ హీరోతో చేసింది అన్నప్పుడు బయట మనం రిబ్బన్ కటింగ్‌కెళ్ళినప్పుడు గానీ, మనం అప్పుడు లేకపోతే రూ. 1,00,000 చెప్పే బ్రాండింగ్ దగ్గర ఇన్‌స్టాగ్రామ్‌కి గానీ, అప్పుడు అక్కడ డబ్బులొస్తాయి తప్పితే, సినిమాల్లో అందరూ అనుకున్నట్టు మనకి ఏమంత గ్రేట్‌గా అయితే కరెక్ట్. కరెక్ట్. డబ్బులు రావు. దట్ ఈస్ ద ప్లాట్‌ఫార్మ్ ఓన్లీ. దట్ దట్ ఈస్ అ ప్లాట్‌ఫార్మ్ ఫర్ అస్ టు మేక్ మనీ లైక్ ఇన్ బ్రాండింగ్స్ ఆర్ ఇన్ కరెక్ట్. ఓపెనింగ్స్. కరెక్ట్. ఇప్పటివరకు మీరు చేసిన బ్రాండింగ్స్‌లో ద బెస్ట్ ఏమనుకుంటున్నారు? మంచిగా ఎర్న్ చేసిన బ్రాండ్ ఏంటి? ది బెస్ట్ చాలా ఉన్నాయి. హ్మ్. ఒకటేంటి? హ్మ్. అన్నీ బెస్టే. హ్మ్. అన్నిట్లో బా ఎర్న్ చేశాను. అన్ని జిఆర్‌టీ, జోయలుకాస్ ఆల్ గోల్డ్ షాప్స్ ఓపెన్ చేశాను. చాలా వరకు గోల్డ్ షాప్స్, చాలా బట్టల షాప్స్ ఓపెన్ చేశాను. మొన్నే జనవరి ఫస్ట్ స్టార్ట్ అయిందే ఒక గోల్డ్ షాప్ ఓపెనింగ్‌తో. సో, మీరు ఫస్ట్ తారీఖు రోజు లేరు, ఖాళీగా అవైలబుల్‌గా లేరని తెలిసిందిలెండి. ఫస్ట్ తారీఖు ఖాళీగానే ఉన్నాను. ఆ! అసలు న్యూ ఇయర్ నేను ఈసారి ఏమి ఈవెంట్ చేయాల. నా కాలుకి బాలేదు కదా! ఆ! సో, అయినా ఏ ఇయర్ ఎప్పుడు ఈవెంట్ చేయలే. అంటే న్యూ ఇయర్ రోజు కొన్ని కొన్ని డేస్ ఉంటాయండి. అవి నా పర్సనల్ డేస్. హ్మ్. దానికి ఎంత డబ్బులిచ్చినా కూడా డబ్బులతో కొనలేరు. ఆ నన్ను పర్సనల్ డబ్బులతో డేస్‌ని కొనలేరు. ఆ రోజు నేను హ్యాపీగా నేను ఎంజాయ్ చేయాలి. ఒకడన్నాడులే నన్ను జనవరి ఫస్ట్ రోజు ఆ! డ్యూటీ చేపిచ్చారు. వాడు "అరే! ఈ 2 రోజులు ఆగుతారా? 2 రోజులు తీసుకో. జనవరి ఫస్ట్ వరకు డ్యూటీ చేసావుగా" అన్నా. "ఏంటి ఇట్లాంటి డే వస్తదా మళ్ళీ" అన్నాడు. "ఏం డేరా? మనకి పని ఉండటమే ఇంపార్టెంట్" అన్నా. వాడు తిట్టాడు నన్ను. అవును. వాడు తిట్టడం కరెక్టేనంటారా? కరెక్టు. నేను ఓడియమ్మ! తిడతాను. లేదు అంటే మనకు కూడా అది ఒక ఆ జనవరి ఎదవే. ఫస్ట్ అంటే జనవరి ఫస్ట్ అంటే ఇట్స్ అందరూ ఎంజాయ్ చేసే డే. హ్మ్. మనం కూడా ఎంజాయ్ చేద్దాము. హ్మ్. కానీ ఒకవేళ నిజంగానే అంత ఎక్స్‌ట్రార్డినరీ డబ్బులొచ్చాయి అనుకుందాం. హ్మ్. అప్పుడు ఓకే. అరే! ఎక్స్ట్రార్డినరీ డబ్బులా పాడా? మాకు ఇవాళ సొమ్మం మిగులుతది. ఎక్స్‌ట్రార్డినరీ డబ్బులు సంపాదించి రేపు న్యూ ఇయర్ చేసుకుందాం అని అనుకుంటే తప్పులేదు. ఆ రోజు నిజంగా ఎక్స్‌ట్రార్డినరీ అవుతాయి. బట్ కొన్ని కొన్ని డేస్ ఐ థింక్ వి ఆర్ ఆల్ హ్యూమన్స్. ఈరోజు ఉంటాం, రేపు పోతాము, ఉంటాం. రేపు పొద్దున్న మనకేమవుద్దో మనకు తెలీదు. నిజంగా ఇప్పుడొచ్చే వాటిల్లో మీరొక పెద్ద సినిమాలో సూపర్ డైరెక్టర్‌తో వర్క్ చేస్తున్నారు. హ్మ్. ఆ డైరెక్టర్ చాలా మంచి మంచి సినిమాలు తీశారు. ఒక 'నిత్యా మీనన్' కెరియర్‌లోనే ద బెస్ట్ ఫిల్మ్ అనుకోదగ్గ సినిమా. కొడతారండి మీరు నన్ను ఈ క్వెషన్‌లు అడిగితే. ఆ! అలాంటి సినిమాల్లో మీరు ఒక లీడ్ చేస్తున్నారు. మీకెవరు చెప్పారు? నాకు ఇష్టమండి. ఇప్పుడు మీరెంత ఫ్రెండు, మీకంటే నాకు 15 ఏళ్ళుగా ఆయన ఫ్రెండ్ ఆ డైరెక్టర్. ఆ ఓకే. డైరెక్టర్ పేరు కూడా నేను డైరెక్టర్‌తో ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు ఇది చెప్తా నేను. అప్పటిదాకా ఇదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు. హ్మ్. చాలా మంచి సినిమా చేస్తున్నారు. ఐయామ్ రియల్లీ రియల్లీ అప్రిషియేట్ యూ. థాంక్ యూ. ఫస్ట్ నేను మిమ్మల్ని ఏమన్నా ఇంటర్వ్యూ చేస్తాను అడగడానికి నా ఫస్ట్ మోటివే ఆ డైరెక్టర్‌తో మీరు సినిమా చేస్తున్నారని నాకు తెలుసు. వావ్! ఓకే. యెస్. ఇప్పటిదాకా మీరు 'పుష్ప 2లో' క్యారెక్టరో, లేకపోతే 'డాకు మహారాజ్‌లో' చేస్తున్నారు. లేకపోతే 'లంబసింగ్'లో ఆల్రెడీ చేసేసారు. 'హరికథలో' చిన్న క్యారెక్టర్ చేశారు. ఇవి కాదు. ఇప్పుడు మనం చివరికి వస్తున్నాం కాబట్టి ఒక్కొక్క రహస్యం బయట పెడుతున్నా నేను. ఆ డైరెక్టర్ నా బెస్ట్ ఫ్రెండ్. వావ్! సూపర్. అవునా? నాకు ఓకే. ఎప్పటినుంచో చాలా క్లోజ్ ఫ్రెండ్. ఫోన్‌లో కూడా మీకు మెసేజ్‌లు చూపిమంటే చూపిస్తా. హుహు. అంత క్లోజ్. కానీ నేను కూడా రివీల్ చేయను. దేనికంటే మీరు ఎంతో అదొక కష్టపడి అదొక అదొక ప్రైవేట్‌గా నిజంగానే మీ జనవరి ఫస్ట్ మూమెంట్ లాంటిది. మన మోహన్ కృష్ణ గారికి చాలా స్పెషల్ డే లాంటిది. అందుకని నేను కూడా దాన్ని హ్మ్. చేయను. హ్మ్. ఎనీవేస్ నాకైతే థాంక్ చాలా యూ. హ్యాపీ అంటే ఫర్ మీ అనిపించింది. ఆల్సో డైరెక్టర్ ఈస్ అ గుడ్ ఫ్రెండ్ ఫ్రమ్ ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్ నౌ. హ్మ్. అంటే 10 కాదు. ఎప్పటినుంచో. హ్మ్. నేను చదువుకున్న రోజుల నుంచి నాకు తెలుసు. అసలు నీకెందుకు సినిమాలు
నీకు బుక్కులు పంపిస్తాను, ఐపీఎస్ అవుదు గానీ, ఆ! నీకు సినిమాలు అవసరమా? నీకేం అర్థం కావట్లేదు. నువ్వు చదువుకో, నువ్వు బా చదువుకో అని చెప్పిన ఒక పర్సన్, ఇంక తప్పక ఈ పిల్లకి సినిమాలంటే ఇష్టం. ఇంక నేనేం చేస్తాను, ఓకే. ఆ అమ్మాయిని అందరూ 'బిగ్ బాస్ దివి, బిగ్ బాస్ దివి' అంటున్నారు. అసలు నిన్ను 'బిగ్ బాస్ దివి' అనకూడదు. ఆ 'బిగ్ బాస్' అనేది పక్కకొచ్చేసేయాలి. నీకంటూ ఎన్ని సినిమాలు చేసినా నీకింకా అలాంటి సూపర్ పేరు రాలేదు. అసలు ఈ అమ్మాయి ఎందుకురా నీ సినిమాలో అని అంటున్నారు. అది కట్ చేయాలి. యూ నో ఐ షుడ్ అట్‌లీస్ట్ ఫ్రమ్ త్రూ అవర్ సినిమా నీకొక బెటర్ నేమ్, బెటర్ బెటర్ నేమ్ నేమ్. రావాలి. ఈ అమ్మాయి పెర్ఫార్మ్ చేయగలుగుతది అని అనుకోవాలి. అలాగా మనం చేద్దాము అని గేవ్ మీ ఎ కాన్ఫిడెన్స్. అండ్ ఫర్ మీ ఇట్స్ లైక్ ఫర్ మీ ఇట్స్ ఎ గుడ్. నిజంగా నేననుకుంటున్నాను 2025 నీ లైఫ్ చేంజింగ్ ఇయర్ అనుకుంటున్నాను. 2025 నా లైఫ్ చేంజింగ్ ఇయర్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఫర్ మీ ఎందుకంటే ఇది నిజంగా కూడా ఆ డైరెక్టర్ మీద నాకు చాలా చాలా హోప్స్ ఉన్నాయి. ఏంటంటే ఆయన చెప్పే కథలో ఎంత సునిశ్చితత్వం ఉంటుందో అంత నిజాయితీ ఉంటుంది. ద ట్రూ లవ్ కానీ ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఆ పాయింట్ని చాలా గొప్పగా చెప్తారు. నేను చూసిన డైరెక్టర్స్‌లో హి ఈస్ అ వెరీ ఎమోషనల్ డైరెక్టర్. యా హి ఈస్ అ వెరీ కైండ్ హార్టెడ్ రియల్ అంటే చాలా రియల్ పర్సన్. యా ఆయన ఐ పైన రియలీ పైన వాంట్ హిమ్ టు మేక్ ఇట్ బిగ్. He కరెక్ట్. has got that great potential. He should have been there on the top right now. కానీ కానీ ఆయన situations. బెస్ట్ రైటర్, బెస్ట్ క్రియేటర్, బట్ ఎందుకు ఆయనకి రావాల్సినంత పేరు రాలేదు. ఇప్పుడు ఇంకొస్తది. యా నేను కూడా వెయిట్ చేస్తాను. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. Yeah. నీతోనే రావాలి, నీ సినిమాతోనే రావాలి, ఆయనకి బిగ్ పేరు రావాలి. చాలా మంచి పేరు వస్తది. గ్యాప్ ఇవ్వాలి కానీ గ్యాప్ రాకూడదని కోరుకుంటున్నాను. నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము 'పుష్ప' మళ్ళీ 'బాలయ్య బాబు' మూవీ ఇవన్నీ ది బెస్ట్ పీపుల్‌తో. యా 'హరికథ' వచ్చింది. 'హరికథ' తర్వాత 'పుష్ప' వచ్చింది. మళ్ళీ 'పుష్ప' తర్వాత ఇప్పుడు వెంటనే ఇప్పుడు 'డాకు మహారాజ్' వస్తుంది. అంటే నువ్వు ఎంత చేసావన్నది కాదు. నువ్వు చేసావా? నువ్వు కనిపిస్తున్నావా? రెగ్యులర్‌గా నేనెంత కష్టపడితే ఇవన్నీ వస్తున్నాయి. కరెక్ట్. నేను ఎవ్రీ మంత్ మార్నింగ్ నైట్ షూట్ ఉంటుంది. మార్నింగ్ షూట్ ఉంటుంది. ఇటు నుంచి అటు పరిగెట్టడం, అటు నుంచి ఇటు పరిగెట్టడం, మళ్ళీ మధ్యలో ఈవెంట్స్, మధ్యలో అంటే ప్రమోషన్స్ దేనికోసం అయితే క్రేవ్ అయ్యామో, దేనికోసం అయితే కావాలనుకున్నామో, ఏదైతే రావాలనుకున్నామో అది. దాంట్లో మళ్ళీ ఫ్రీ టైమ్ ఉంటది. ఫ్రీ టైమ్ ఉన్న రోజు నేను రెస్ట్ తీసుకుంటా, ఇంట్లో ఉంటా, వంట చేసుకుంటా, నాకు బుక్స్ నచ్చినట్టు చదువుతారు. ఉంటా. అండ్ ఇప్పుడు జనరేషన్కి ఇప్పుడు నాకు చాలా మందిని చూస్తుంటే ఏంట్రా బాబు ఈ జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారు అనిపిస్తుంది. అందులో ఎస్పెషల్లీ ప్రేమ, హ్మ్. లవ్ హ్మ్. వీటికి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తున్న అంశాలు ఏమున్నాయి? హ్మ్. అంటే మీరు ఆల్రెడీ లవ్‌ని అంత అనుభవించి ఇంక ఇది కాదు అని ఒక ప్రొఫెషన్‌లో చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు లవ్‌లు అవన్నీ లేవు కరెక్ట్‌గా. నిజమైన లవ్. వామ్మో! మా పవన్ చెప్పినట్టు చెప్తున్నారేందండి బాబు మీరు? పవన్ ఎవరు? బట్ యాహ్! లవ్వులు అవన్నీ ఐ డోంట్ థింక్ దట్ కైండ్ ఆఫ్ లవ్ ఇస్ దేర్ ఎనీమోర్. హ్మ్. వేర్ నీకు నువ్వుగా సెల్ఫ్‌లెస్‌గా ఫీల్ అయ్యి, తిని కోసం ఏదైనా చెయ్యాలి, లేకపోతే ఆ అబ్బాయి ఈ అమ్మాయి కోసం ఏదైనా చెయ్యాలి. చెయ్యాలంటే ఏదో చేసేయడం కాదు. హ్మ్. దేర్ ఇస్ అ రియాలిటీ. దేర్ ఇస్ అ ప్యూరిటీ ఇన్ లవ్. ఇప్పుడు మనకొక లాయల్టీ అనేది ఉంటది. అది మనకే తెలుసు. కరెక్ట్. ఒకళ్ళతో మాట్లాడుతున్నప్పుడు లేకపోతే లవ్ అని అంటున్న ఆ వర్డ్‌ని మనకే అనిపిస్తది. అరే! నేను కరెక్ట్‌గా లేనేమో. ఇంకొక 10 మందితో మాట్లాడతాను కదా! ఇందులో ఇద్దరితో ఫ్లర్ట్ చేస్తాను కదా! ఇది లవ్ దేర్ ఇస్ నో రియాలిటీ ఇన్ లవ్. వాట్ రియల్లీ లవ్ ఇస్ డిఫరెంట్. ఇట్స్ సో ప్యూర్. దట్ ప్యూరిటీ ఇస్ మిస్సింగ్. దట్ అండర్‌స్టాండింగ్ ఇస్ మిస్సింగ్. దట్ దట్ కైండ్ ఆఫ్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ లవ్ ఇస్ నాట్ దేర్ ఎనీమోర్. ఇప్పుడు లవ్‌కి అర్థాలు వేరు. లవ్ డిఫరెంట్ టైప్స్. ఇప్పుడు అది టు అండర్‌స్టాండ్ వన్ అనదర్. ఓ 10 రోజులు మాట్లాడకపోయినా, ఓ 10 రోజులు అలిగినా, ఓ 15వ రోజు మంచిగా మాట్లాడుకుంటాం అని తెలిసి ఓ కాన్ఫిడెన్స్ ఉంటది కదా! హోప్ ఉంటది. అది వీడు లేదు. నన్ను వదిలి ఎక్కడికెళ్ళడు అనే ఒక కాన్ఫిడెన్స్. అది లేదు. ఇప్పుడు నేను 2 రోజులు మాట్లాడకపోతే మూడో రోజు ఆ అబ్బాయి, నెక్స్ట్ ఆ అమ్మాయి ఎటైనా ఎళ్ళిపోద్ది. దేర్ ఈస్ నో అంటే వాళ్ళకి హోప్ లేదు. అరే! వీడు 10 రోజులు మాట్లాడలేదు. ఖచ్చితంగా ఈడికో ఆ అమ్మాయికి ఖచ్చితంగా ఎవరో ఒకరు ఈ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ తప్పితే దేర్ ఇస్ నో ప్యూరిటీ ఇన్ లవ్. దేర్ ఈస్ నో రియాలిటీ ఇన్ లవ్. ఈవెన్ ఇఫ్ ఈవెన్ ఇఫ్ దే సే దే ఆర్ ఇన్ లవ్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ విచ్ ఆ ప్రేమను కాపాడడానికి ఇంకా 100 థింగ్స్ ఉంటాయి. కరెక్ట్. కరెక్ట్. 100 థింగ్స్ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు అందరూ. ఓకే. ఈ అమ్మాయి వల్ల లేట్ వస్తది. ఓకే. ఈ అమ్మాయి వల్ల షీ ఈస్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్.
కలవలేకపోతుంది. లేకపోతే ఏదైనా అంటే చిన్న చిన్న విషయాలే. చిన్న రీజన్. చిన్న విషయాల దగ్గర ఇన్ స్మాల్ థింగ్స్ మ్యాటర్ ఇన్ లవ్. లిటిల్ థింగ్స్ మ్యాటర్ ఇన్ లవ్. బిగ్ థింగ్స్ అక్కర్లా. నువ్వు ఒక పర్సన్‌కి ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వక్కర్లా. యూ డోంట్ హ్యావ్ టు డూ బిగ్ థింగ్స్. ఎ స్మాల్ థింగ్, ఎ స్మాల్ జెస్చర్. గివ్ అ స్మాల్ చాక్లెట్. ఇట్ విల్ కీప్ దెమ్ హ్యాపీ. అండర్‌స్టాండ్ దేర్ ప్రాబ్లమ్. వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ వాళ్ళ ఇంట్లో ఏదన్నా పేరెంట్స్ ఏదైనా సిట్యుయేషన్ వస్తే ఓకే. పర్వాలేదులే. మనం చూసుకుందాం. మనం సెటిల్ చేసుకుందాం. అలాంటిది అంటే అర్థం చేసుకునే గుణం. ఆళ్ళు అని, వీళ్ళు అని హ్మ్. ఒక కానీ పర్సన్‌కి కానీ కావాల్సింది కానీ ఈ లైఫ్ అంతా కూడా లవ్‌తోని ముడిపడి ఉంటది. అవును. ఏదో ఒక లవ్. అవును. అవును. లైక్ లైక్ మదర్ లవ్, ఫాదర్ లవ్, ఫ్రెండ్ లవ్, బ్రదర్ లవ్. ఈ లవ్ అంతా కూడా మళ్ళీ అన్ని రకాలుగా మిక్స్ అయిపోయి బ్లెండ్ అయిపోతుంది. సడన్‌గా ఈ చేంజ్ లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి వచ్చింది. ఇది ఒప్పుకుంటారా మీరు? ఇప్పుడంతా ప్రాక్టికల్ లవ్. యాహ్! ఓకేనా? హ్మ్. ఇప్పుడంతా రియాలిటీ లవ్ లేదు. ప్రాక్టికల్ లవ్. నువ్వు నాకేంటి? నేను నీకేంటి? హ్మ్. మనిద్దరం ఏంటి? హ్మ్. ఓకేనా? మనిద్దరము ఫ్రెండ్స్ లాగుందాం. మనిద్దరం కలిసుందాం. మనది లవ్. హ్మ్. ఇది లవ్ అనుకుంటున్నారు. ఇది లవ్. అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉండడము, ఒకళ్ళ కష్టం వస్తే ఒకళ్ళు ఉండడము, అర్థం చేసుకోవడము, ఎలా అయినా వాళ్ళ కోసం ఉండడము, జెన్యూన్‌గా ఉండడము, లాయల్టీ ఉండడము. ఇది తప్పని మనకు తెలిసి అది చేయకుండా ఆపడము. యూ హ్మ్. నో లాట్ ఆఫ్ థింగ్స్ ఎన్నో థింగ్స్ మనకి ఊరిస్తూ ఉంటాయి. ఆ అబ్బాయి కానీ, అమ్మాయి కానీ ఇంకా బావుండొచ్చు. లేకపోతే వాళ్ళ వాళ్ళ స్టేటస్ బావుండొచ్చు. వాళ్ళ ఎడ్యుకేషన్ బావుండొచ్చు. వాళ్ళ ప్రొఫైల్ బావుండొచ్చు. వాళ్ళ దగ్గర చాలా డబ్బులుండొచ్చు. ఇవన్నీ ఏంటంటే నిజమైన లవ్ ఉన్నప్పుడు యూ నో వాటెవర్ టెంప్టింగ్ ఇట్ ఈస్, హౌ మచ్ ఎవర్ టెంప్టింగ్ ఇట్ ఈస్, ఇఫ్ యూ డోంట్ గెట్ టెంప్టెడ్ టు దీస్ అదర్ యాస్పెక్ట్స్ నువ్వు ఆల్రెడీ విన్ అయిపోయావు నీ లవ్‌లో. అండ్ అలాంటి పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళని వదులుకోకూడదు. ఖచ్చితంగా కష్టపడి ఇద్దరు గ్రో అవుతారు. కరెక్ట్. అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. లవ్వులు అనేవి ఇవన్నీ ఎప్పుడైనా వస్తాయి. మనం లైఫ్‌లో ఫస్ట్ ఎదగాలి. మనం కరెక్ట్‌గా ప్రాపర్‌గా ఐ థింక్ ఇఫ్ యూ ఆర్ వెరీ ఇండిపెండెంట్, ఇఫ్ యూ ఆర్ మేకింగ్ అవర్ ఓన్ మనీ, ఇఫ్ యూ ఆర్ మేకింగ్ అ బ్యూటిఫుల్ లైఫ్, ఇఫ్ యూ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ ఆర్ ఫిట్ ఫిజికల్లీ, ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్ సింపుల్. యాహ్! 100. లవ్‌కి ఏం అక్కర్లేదు. కరెక్ట్. అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ నచ్చేది కాన్ఫిడెన్స్ ఒక పర్సన్‌లో. కరెక్ట్. యూ నో వీడు ఎలా ఉన్నా నన్ను చూసుకుంటాడు. ఈ అమ్మాయి ఎలా ఉన్నా నన్ను చూసుకుంటది. ఈ అమ్మాయి నన్ను వదిలి ఇంకెక్కడికెళ్ళదు. హ్మ్. షీ ఈస్ దేర్ ఫర్ మీ. ఈ అమ్మాయి నా పిల్ల. హ్మ్. ఈ అబ్బాయి నావాడు. హ్మ్. ఈడ్ని 100 అమ్మాయిలొచ్చి గెలికినా వీడు డిస్టర్బ్ అవ్వడు. ఈరోజు మాట్లాడతాడు. ఓకే. రేపొద్దున నా దగ్గరే ఉంటాడు. లైక్ యూ నో దట్ కాన్ఫిడెన్స్ అది మిస్ అవుతుంది. అది మిస్ అవుద్ది. దేర్ ఇస్ నో కాన్ఫిడెన్స్. ఎవరు బయటికెళ్తే ఫోన్‌లో ఎవరి మెసేజ్‌లొస్తున్నాయో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరితో మాట్లాడుతున్నారో, ఎంతమంది ప్రొఫైల్స్ చూస్తున్నారో, ఏం జరుగుతుందో యూ డోంట్ నో. అండ్ ఐ థింక్ దట్ ప్యూరిటీ ఈస్ నాట్ దేర్ ఎనీమోర్. అండ్ ఫర్ మీ ఇదంతా సోషల్ మీడియా వల్ల అంటారా? సోషల్ మీడియా వల్ల అని కాదు. బట్ బ్రాడ్ అయిపోవడం వల్ల. ఓకే. వి ఆల్ బికేమ్ వెరీ బ్రాడ్. అండ్ ఐ యామ్ నాట్ ఎ నారో పర్సన్. ఫర్ మీ అవును. కానీ రియాలిటీలో ఉంటాము ఎంతవరకు. బట్ యూ నో ఇట్ ఈస్ నాట్ రైట్. మనకి తెలుసు ఇది కరెక్ట్ కాదు అని చేస్తున్నాం. ఎందుకు? మన హ్యాపీనెస్ కోసం. కరెక్ట్. ఇది ఆ టైంలో బావుంది. ఎంజాయ్‌గా ఉంది. కిక్ వస్తుంది. ఆ టైంకి ఎందుకంటే లవ్ చేసిన వాడు 6 మంత్స్ తర్వాత, 7 మంత్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత వాడు ఇంకా ఫ్లర్ట్ చేయడు. చేయడు. ఈ అమ్మాయిలో పడిపోయింది కదా! హ్మ్. ఈ అబ్బాయిలాగా పడిపోయాడు కదా! యూ నో వెన్ సమ్‌వన్ ఫ్లర్ట్స్ విత్ యూ, నువ్వు మంచి చీర కట్టుకున్నావు, బొట్టు బావుంది, చీర బావుంది, కలర్ బావుంది, వాళ్ళు బాగా కనిపించావు, వంట చేసావు. ఏవో ఒక చిన్న చిన్న థింగ్స్. ఐ థింక్ యూ నో ఇన్ దట్ ప్రాపర్ లవ్ ఓన్లీ ఇట్ విల్ హ్యావ్. కరెక్ట్. ఎప్పుడైతే మన వాళ్ళు మనకు అవన్నీ చెప్తున్నారో మన థాట్ ప్రాసెస్ ఇంకెక్కడ వెళ్ళదు. ఈ మధ్య కాలంలో ఎవరు ఫ్లడ్ చేస్తున్నారు మిమ్మల్ని గట్టిగా? గట్టిగా అందరూ ఫ్లర్ట్ చేస్తారు. ఫ్లర్ట్ ఈస్ కామన్. యాహ్! పడిపోతారా మీరేమన్నా? నేను పడను అంటే ఫ్లర్ట్ ఈస్ కామన్. ఐ ఫ్లర్ట్ యాహ్! బ్యాక్. సో ఫ్లర్టింగ్ ఈస్ కామన్. ఫ్లడ్ బ్యాక్ అండ్ వాట్ ఇస్ ద ఫైనల్ ఎండింగ్ పాయింట్ ఇస్ దేర్? There is no ending point. I think I like that part. That's it. I can't take it forward. సీరియస్ దాన్ని ఓకే. ఇంకా ముందుకు తీసుకెళ్ళటం. No. నెక్స్ట్ థాట్స్. ఎందుకంటే మనకు అర్థమైపోతది కదా! ఇప్పుడు నాకు దిస్ తెలిసి ఈస్ ఓన్లీ ఫ్లడ్ అనేది ఐడియా. ఒక పర్సన్‌లో సీరియస్‌నెస్ తెలిసిపోతది. ఒక అమ్మాయిలో సీరియస్‌నెస్ కూడా వాళ్ళకి తెలిసిపోద్ది. ఇట్స్ నాట్
ఏదో పెద్ద మెడికల్ సైన్స్ కాదది. ఓకే. అది ఇట్స్ వెరీ ఈజీ టు ఇట్స్ ఈజీ. అంటే అమ్మాయిలకి ఇంకా తెలిసిపోద్ది. 360 డిగ్రీస్‌లో ఎవడెక్కడి నుంచి ఏ పార్ట్ చూస్తా ఇవంతా అమ్మాయిలకి తెలిసిపోతది. ఓకే. అది అంటే అందరు అలా అమ్మాయిలకి తెలిసిపోద్ది అందరు అంటారా? అమ్మాయిలకి మీకే తెలిసిపోద్ది. తెలిసిపోద్ది అంటారా? అమ్మాయిలకి తెలిసిపోతది. అమ్మాయిలు అమ్మాయిలు సైంటిస్టులు. సైన్ కాదు. అది అమ్మాయిలకి తెలిసిపోతది. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా అంటే అదొక టైప్‌లో వి ఆర్ అంటే పర్సనాలిటీస్ ఆర్ అంటే డిఫరెంట్. మాకు మగవాళ్ళకి 2 కళ్ళు ఉంటాయి. అమ్మాయిలకి ఎన్ని కళ్ళు ఉంటాయి సుమారు? కళ్ళు మాకు 2 ఉంటాయి. ఆ! బట్ అది 360 డిగ్రీస్ తిరుగుతా ఉంటాయి. అదే అది స్పెషల్‌గా మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఎవరెవరు ఎటు అలా చూస్తున్నారు? కాదు. అంటే నాకు తెలిసి అమ్మాయిలు తొందరగా మెచ్యూర్ అవుతారు. కరెక్ట్. అబ్బాయిలకి మెచ్యూరిటీ కొంచెం రావడానికి బ్రెయిన్ కొంచెం టైం మగాళ్ళలో పడుతది. ఉంటది కాబట్టి పైకి రావడానికి టైం అంటే అమ్మాయి పడతది. ఒక 12 ఇయర్స్‌కి మెచ్యూర్ అవుతే, అబ్బాయి ఒక 20 ఇయర్స్‌కి అమ్మాయి ఆ 12, 20 ఈక్వల్‌లో ఉంటారు. 8 ఇయర్స్ అహెడ్ ఉంటారు మీరు. అవును. అవును. ఓహ్ మై గాడ్! ఐ అందుకే థింక్ సో. ఐ యాహ్! థింక్ అండ్ లేదు ఐ నిజమే. యామ్ ష్యూర్. ఎందుకంటే నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు మగవాడంట డైరెక్ట్‌గా వచ్చిందాక చూస్తాడంట. ఒక 10 ఫీట్ దూరంలో ఉన్నప్పుడు చూస్తాడంట. అమ్మాయిది ఏ పార్ట్ బాగుంది, ఎలా ఉన్నారని. ఇదే అమ్మాయి 50 ఫీట్ దూరంలో నుంచి అవతల ఉన్నోళ్ళలో ఆ నలుగురిలో ఎవడు బాగున్నాడో ముందే చూసేసి ఆ టర్నింగ్‌లో నుంచి చివరికి వచ్చినప్పుడు తలంచుకుంటదంట. దిస్ ఈస్ హౌ షీ సెడ్. ఓకే. అంటే నిజమే అనిపించింది నాకు. అంటే హ్మ్. తెలుసు మాకు మీరు చూసేసామన్నట్టుగా చెప్తారట. హ్మ్. అంత అంత అనిపించింది నాకు. కాకపోతే ఈ అంటే నాకు తెలిసి ఆహ్, ఆహ్, అదుంటది కదా! ఇప్పుడు మీరు చెప్తుంది ఓకే. అది హ్మ్. ఏజ్ అయినా. హ్మ్. బట్ అదంతా అయిపోయింది. మనకి బ్యూటీ ఈస్ నథింగ్ అనే ఏజ్ ఒకటొస్తది. ఆ! కరెక్ట్. అరే! ఇది ఫిలాసఫీ. హార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. నువ్వు ఎంత హ్యాండ్సమ్‌గా ఉండు, ఎంత బ్యూటిఫుల్‌గా ఉండు, నీ హార్ట్ బాలేదు అంటే యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే అమ్మాయిలకి కొంచెం నార్మల్‌గా ఉండేవాళ్ళే చూసుకుంటారు. కరెక్ట్. మనకన్నా కొంచెం బెటర్ ఉంటే మన మాట వినరు. మనకన్నా ఒక నార్మల్ సుమారుగా ఉన్న వాళ్ళైతే మన మాట వింటారు. అన్ని చూసుకుంటారు. ఫస్ట్ బాడీగార్డ్ అయిపోతాడు. ఐ థింక్ ఈస్ వెరీ ప్రొటెక్టివ్. కరెక్ట్. అండ్ అమ్మాయి అండ్ ద మోర్ బెటర్ లుకింగ్ ఈస్ ద మోర్ ప్రాబ్లమ్స్ దిస్ గర్ల్ విల్ హావ్ టు ఫేస్. చూడండి ఇన్‌సెక్యూరిటీ. అమ్మాయిలారా ఇట్లా ఇట్లా ఇది చాలా ఇప్పుడు ఇది జరుగుతుందంతా కూడా దివి పాఠాలు. దివి లైఫ్ సైన్సెస్ అన్నమాట. ఇవన్నీ కూడా మీ జీవితంలో చాలా ఉపయోగపడతాయి. మీకంటే అందంగా ఉన్న అబ్బాయిల కోసం అసలు ఎతకొద్దు. అవును. మామూలుగా నేను అనేదాన్ని. నాకు 6 ఫీట్ అబ్బాయి కావాలి. చాలా బావుండాలి. గడ్డం ఉండాలి, మీసం ఉండాలి. ఇవన్నీ నా రిక్వైర్మెంట్స్. సాలరీలంత రావాలి. ఆస్తిపాస్తులు ఇంతుండాలి. ఆ అబ్బాయి నిన్ను చూసుకోవాలి. నిన్ను అర్థం చేసుకోవాలి. నీకు ఫ్రీడమ్ ఇవ్వాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ హి ఈస్ గివింగ్ యూ ఫ్రీడమ్ ఆఫ్ డూయింగ్ వాట్ యూ వాంట్, ఇఫ్ షీ ఈస్ గివింగ్ యూ ఫ్రీడమ్ ఆఫ్ వాట్ యూ వాంట్ టు డూ, అమ్మాయి గాని, అబ్బాయి గాని ఐ థింక్ దే ఆర్ ద బెస్ట్ పార్ట్నర్స్. యెస్. వాళ్ళ దగ్గర డబ్బులుందా? జాబ్ ఉందా? అదుందా? ఇదుందా? నాకు తెలిసి కొన్ని రోజుల తర్వాత డబ్బులు డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. కరెక్ట్. కొన్ని రోజుల తర్వాత ఇల్లుందా లేదా? కారుందా లేదా? డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. నువ్వు గొప్పగా ఉండొచ్చు. నీకు 1000 కోట్లు ఉండొచ్చు. కానీ నీ దగ్గర హ్యాపీనెస్ లేకపోతే నీ దగ్గర ఏమీ లేనట్టే. నథింగ్ ఏమీ లేనట్టు. నథింగ్. యెస్. ఇది 100% కరెక్ట్. ఎందుకంటే చాలా మందిని చూస్తున్నాను కదా! వాళ్ళు దేనికోసం పోరాట పడతారో ఎందుకోసం వాళ్ళలో వాళ్ళు బాధపడుతుంటారో తెలీదు గూడా. వాళ్ళకే తెలీదు. అలాంటి లైఫ్‌తో ఏముంటది? ఎన్ని కోట్లుండి ఏం ఏం ఉపయోగం? లాభం అసలు? నీకెక్కడ హ్యాపీనెస్ వస్తది? నిన్ను చూడగానే ఒక బ్లష్ అయ్యే మనసు అసలు ఎవరుంటారు? మన వెనకాల ఎప్పుడు మన చీర కొంగు చుట్టూ తిరిగే పర్సన్ ఉంటే హ్యాపీగా ఉండొచ్చు. లైక్ యూ నో ఈస్ ఆల్వేస్ షుడ్ బి యూ యూ షుడ్ హీ షుడ్ మేక్ యూ ఫీల్ స్పెషల్. రైట్. హీ ఆర్ షీ షుడ్ మేక్ యూ ఫీల్ యూ స్పెషల్. అంటే నువ్వే యూనిక్. నువ్వే ఒక దేవత. నువ్వు ఇంకెవ్వరు లేరు ఈ ప్రపంచంలో అనే ఒక పర్సన్ ఉంటే ఐ థింక్ దట్ కైండ్ ఆఫ్ మిమ్మల్ని పర్సన్ ఎక్కడో ఎంతమంది ఒదిగిపోవాలి. అన్నారు అలాగా? ఎవరు ఎంతమంది అంటారు? ఉంటారు మాకు కూడా ఒకలో ఇద్దరు. ఉంటారు. అంటే ఆరా అలా ఐ థింక్ ఐ థింక్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ యూ షుడ్ నెవర్ మిస్. యెస్. నిజమే. ట్రూ అది. దీన్నేంటే మిమ్మల్ని అంత రెస్పెక్ట్ చేసి ప్రేమించేవాళ్ళు వాళ్ళని వదులుకోవద్దు ఎవరైనా కూడా. ఎవరైనా కూడా. నేను చూస్తాను. హ్మ్. చాలా మంది వైఫ్స్ ఉంటారు కదా! హ్మ్. హస్బెండ్ పట్ల చాలా పొసెసివ్‌గా ఉంటారు. కరెక్ట్. వాళ్ళని ఇది చేయొద్దు, త్వరగా రా, తాగొద్దు అది ఇది అని కంట్రోల్ చేస్తారు. కానీ వీళ్ళు గొడవ పడుతూ ఉంటారు. అదేంటంటే ఆ అమ్మాయికి ఇంకేం లేదు చేయడానికి. ఫర్ హర్ యూ ఆర్ హర్ వరల్డ్. యాహ్! నువ్వే తన ప్రపంచం. నువ్వే తన ప్రపంచం అయినప్పుడు నిన్ను 100 అడుగుతది. షీ విల్ హావ్ సో మెనీ థింగ్స్. కరెక్ట్. ఎన్నో థింగ్స్ ఉంటాయి అమ్మాయికి. ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ, నాన్న గురించి ఆలోచించట్లేదు. ఇంకెవ్వరి గురించి ఆలోచించట్లేదు కాబట్టి 100% నీ గురించే ఆలోచిస్తుంది. అలాంటి అమ్మాయిని ఎంత ప్రొటెక్టివ్‌గా చూసుకోవాలో అంత చూసుకోవాలి. కానీ వాళ్ళకి ఏదో కొంచెం ఇచ్చినా హ్యాపీ ఫీల్ అయిపోతారు. కరెక్ట్. బట్ అది తెలియట్లేదు చాలా మందికి. సూపర్. సూపర్. అసలు నాకు నిజంగా చాలా బావుంది. నేను అనుకుంటున్నాను
ఏదో మాట్లాడదామని వచ్చాను. ఇదంతా టాపిక్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే కొన్ని సెట్స్‌లో మీరు చాలా సినిమా సెట్స్‌కెళ్లారు. చిరంజీవి గారితో ఎలా ఉండేవారండి మీరు సెట్స్‌లో? ఆన్ సెట్స్. ఇది మాకెవ్వరికి తెలియని విషయాలు. సినిమా స్క్రీన్ మీద చూడని విషయాలు. వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ 'గాడ్ ఫాదర్' సెట్ ఆర్ చిరంజీవి గారితో మీ రిలేషన్? చిరంజీవి గారు ఈజ్ అంటే నేను వర్క్ చేస్తుంటే ఆయన ఇంకా చెప్పేవాళ్ళు ఇలా చేయి ఇలా చేయని. ఫర్ హీ యూస్ టు టెల్ వాట్ టు డూ. ఆయన వచ్చి క్లోజప్లకి నుంచోవాల్సిన అవసరం లేదు. ఆయన క్లోజప్లకి నుంచునేవాళ్ళు. చాలా బాగా చూసుకుంటారు. పిలిచి ఫుడ్ పెట్టేవాళ్ళు, కూర్చోబెట్టి తినిపించేవాళ్ళు, అందరితో కలిసి కూర్చొని తినేవాళ్ళు. హీ వుడ్ ట్రీట్ యూ వెరీ స్పెషల్. హీఈస్ అ వెరీ గుడ్ హంబుల్ హార్టెడ్ పర్సన్. మెగాస్టార్ అంటే మెగాస్టారే. ఎందుకంటే నిజంగా వాళ్ళని చూసుకుంటాం మనం. హీఈస్ ద స్టార్ కదా, హీఈస్ ద స్టార్ కదా అనుకున్నా మనం చివరికి నా కెరియర్ నాగ్ సార్ వల్ల ఎంతైతే బాగా అయిందో చిరంజీవి గారి వల్ల అంత. అంటే బిగ్ బాస్ షోలో 50% అయితే చిరంజీవి గారి వల్ల ఇంకో 50%, 100% కంప్లీట్ అయినట్టు. సూపర్. వాళ్ళిద్దరి వల్ల నా లైఫ్ దే ఆల్వేస్ మేడ్ అ మార్క్ ఇన్ మై లైఫ్. అండ్ మీరు చెప్పిన ఆల్ పిల్లర్స్ ఐ థింక్ ఐ వర్క్ విత్ వెంకటేష్ గారితో వర్క్ చేయాలి. చెద్దురు కానీ ఎందుకంటే ఇంకో పిల్లర్ కొత్త జనరేషన్కి వచ్చిన పుష్ప తీసేసుకున్నాడు అనుకుందాం, అల్లు అర్జున్ గారు. ఆయనతో కూడా చేశారు కాబట్టి ఓకే, వెంకటేష్ గారిది భర్తీ చేద్దాం. అంటే ఐ సీన్ దెమ్. అంటే నేను తెలుగు అమ్మాయి, నేను వాళ్ళందరినీ చూస్తూ పెరిగాను. కానీ మీరు ఇంకో పిల్లర్ జగపతి బాబు గారితో చేశారు కదా. జగపతి బాబు గారితో సింబా చేశాను, ఒక స్పెషల్ సాంగ్ చేశాను, సింబాలో సినిమా చేశాను, ఇంకో సినిమా చేశాను. జగపతి బాబు హీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ పర్సన్. ఎలా ఉంటారండి ఆయన? చాలా క్లియర్ ఉంటాడు ఆయన. నాకు తెలిసి ఆయన మాటలు చాలా బాగుంటాయి. హీఈస్ వెరీ కూల్. ఆయన మాటలు చాలా బాగుంటాయి, చాలా క్లారిటీగా ఉంటారు ఆయన కదా, క్రిస్టల్ క్లారిటీ. యా, అండ్ ఐ థింక్ హీస్ అలానే ఉండాలి. ఏది ఓవర్ ఆయన ఒక ప్రొడ్యూసర్ కి హీస్ లైక్ ప్రొడ్యూసర్ సన్, లెజెండ్ ప్రొడ్యూసర్. అండ్ అంత లెజెండ్ ప్రొడ్యూసర్ సన్. ఇప్పుడు హీ సేస్ దట్, నేను ఇంటర్వ్యూ చూసాను దట్ హీ సేస్ దిస్ మచ్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ టు బి హ్యాపీ. అంటే అది నిజమైన మాట. ఎంత సంపాదించి ఏం లాభం? టుమారో you're not taking them. హీస్ వెరీ క్లియర్. ఆయన పార్టీ చేసినప్పుడైనా విడిగా ఉన్నప్పుడైనా వెరీ క్లియర్ ఉంటాడు. వాళ్ళ ఫుడ్ తినటం కోసం రాజేంద్ర ప్రసాద్, విబి రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ ఫాదర్, వాళ్ళ బ్యానర్లో ఫుడ్ తినటం కోసం ఎంతమంది, జగపతి పిక్చర్స్ వాళ్ళు చాలా ఫేమస్. నాగేశ్వరరావు గారితో ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని బ్యూటిఫుల్ హిట్స్ ఇచ్చారో. నిజంగా చెప్తున్నా, దసరా బుల్లుడు లాంటి సెన్సేషనల్ మూవీకి వాళ్ళ ఫాదరే డైరెక్టర్. జగపతి బాబు గారు ఫాదర్. అంత పెద్ద కెరీర్ ఉన్నవాళ్ళు వాళ్ళు నుంచి మీరందరూ కూడా చూస్తున్నప్పుడు ఎంత రాయల్గా ఉంటాడండి ఆయన. నాకు ఎంత ఇష్టమో ఆయన సినిమాలో సౌందర్య గారిని హెల్ప్ చేస్తుంటాడు. సినిమా అంతపురం సినిమాలో అబ్బా ఎంత బాగుంటుంది క్యారెక్టర్. దాంతో ఇంకో సినిమా కూడా సౌందర్య గారితో హీ డిడ్ అ ఫిల్మ్. ట్రైన్ లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, దొంగాట. మంచి సినిమాలు. నేను కెరియర్ స్టార్ట్ అవుతున్నప్పుడే నేను ఆ సౌందర్య గారిది ఇదే దొంగాటలో ట్రైన్ సీక్వెన్స్ రీల్ చేశాను అప్పుడు టిక్ టాక్. టిక్ టాక్స్ త్రూ వీటన్నిటి త్రూ బయటికి ఓకే ఈ అమ్మాయి ఎవరు యాక్టింగ్ చేస్తుంది, రీల్స్ చేస్తుందని అలా బయటికి వచ్చి అలా సినిమాలు వచ్చినాయి నాకు. ఓకే, కానీ బెస్ట్ అప్రిషియేషన్ ఇన్ టిక్ టాక్ లో అంటే ఏం చెప్తారు? అదే దొంగాట సౌందర్య గారిది. అవును, అది చూసి నన్ను యాక్చువల్లీ ఈ సినిమా ఉంది వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి చేసిన సినిమా, దానికి లీడ్ మిస్టర్ శ్రీను వైట్ల గారిదే కాదు శ్రీను వైట్ల గారిది కాకుండా తర్వాత చేసిన సినిమా ఫ్లైట్ ది. ఓకే, ఆపరేషన్ వాలంటైన్. అదే లావణ్య త్రిపాఠి అంతరిక్షంలో వాళ్ళిద్దరే. కరెక్ట్, అంతరిక్షంలో ఉన్నారా మీరు? లేను, ఆ సినిమా లీడ్ కి నేను ఆడిషన్ ఇచ్చాను. లావణ్య త్రిపాఠి చేసిన రావణి త్రిపాఠి గారి ప్లేస్ లో మీరు ఆడిషన్ ఇచ్చాను అప్పట్లో. అలా అటువైపు వెళ్తే మీరు ఇంకెక్కడికి వెళ్ళేవాళ్ళు కదా. బట్ నేను అలా చాలా సినిమాలు అలా రిజెక్ట్ అయిపోయినాయి. బట్ ఇంకో సినిమా ఇది చాలా సార్లు చెప్పాను నేను, రవితేజ గారితో సినిమా వచ్చింది. నైటే ఓవర్ నైట్ నెక్స్ట్ డే హీరోయిన్ మార్చేశారు. సో ఫర్ మీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ పెయిన్ఫుల్. బట్ ఐ వాంట్. అదే మూవీ రీసెంట్ గా దొంగల్ది స్తువార్తపురం. ఓకే, అదే దానిలో మార్చేశారు మిమ్మల్ని. లీడ్ గా ఉన్నారు అందులో ముగ్గురు కదా, అందులో ఒక వెరీ బ్యాడ్. ఫైనల్ గా
దివి గారు హ్మ్. ప్రయాణం ఇటు ఈ హ్మ్. సంవత్సరం హీరోయిన్గా నాకు తెలిసి చెప్పాను. హ్మ్. వాట్ నెక్స్ట్? వాట్ కోరికలు, బిగ్ కోరికలు? నా కోరికలేమి బిగ్ ఏం లేవు. బట్ అలా ఏం లేదండి నాకు. నేను చెప్పా కదా మీకు. నేను సంతోషంగా, హ్యాపీగా ఉండడమే నా కోరిక. సో, దాని గురించి నేనెప్పుడు చూసుకునే సెటప్ అంతా హ్యాపీగా, ప్లెజెంట్‌గా, హాయిగా వైట్‌గా క్లీన్. హ్యాపీగా ఉండడం. నా బాల్కనీ ఉంటే మొత్తం చెట్లు, ప్లాంట్స్. ఫర్ మీ ఆల్ దోస్ థింగ్స్ మ్యాటర్. ఏం తింటారండి ఇంత పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేస్తున్నారు? వర్కౌట్ చేస్తాను. సో, చేస్తారా? వర్కౌట్ చేస్తాను. ఎంత చేస్తారు? దాని గురించి చెప్పరా మా ప్రేక్షకులకి? అంటే నేను ఎప్పుడు యోగాలు చేస్తూ ఉంటాను. యోగా గాని, యోగాలో బెస్ట్ ఆసనం ఏమొచ్చు మీకు? బెస్ట్ ఆసనమే సూర్య నమస్కారం చేస్తే చాలు. అన్నీ నాకు తెలిసి ఉన్నట్టే. ఎవరైనా సూర్య నమస్కారం చేస్తే మీరు ఫిట్‌గా ఉంటారు. కరెక్ట్. అండ్ దాని తర్వాత వర్కౌట్స్. ఎందుకంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి కాబట్టి ఫర్ యూ ఎవ్రీబడీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. మన అన్ని మజిల్స్ అన్ని. మజిల్ కరెక్ట్. ఫర్ ఇట్ ఈస్ గుడ్. అండ్ సెకండ్ థింగ్ నాకు తెలిసి నేను కాకరకాయ జ్యూస్ తాగుతాను. వెజిటబుల్ జ్యూస్‌లు అమ్మో! తాగుతాను. కాకరకాయ జ్యూస్ తాగుతారా? అవును. గ్రీన్ టీలు తాగుతాను. మునగాకు జ్యూసు. ఇవన్నీ చాలా అమ్మో! మంచిది స్కిన్‌కి, హెయిర్‌కి. అండ్ ఎప్పుడు మందార పువ్వు ఆకులు, ఆనియన్ జ్యూస్ ఇవన్నీ తలకి పెట్టి ఇవన్నీ చేస్తూ అవన్నీ ఒక్క రోజులో జరిగేది కాదు. అంటే ఐ థింక్ ఇట్స్ అ ప్రాసెస్. మన చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంటే మన ఇంటర్నల్‌గా కూడా బావుంటాం. అలానే ఐ ఎంజాయ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. లైఫ్‌లో యూ హ్యావ్ టు ట్రై అ వైన్, యూ హ్యావ్ టు ట్రై ఆల్ దిస్. అంటే యూ హ్యావ్ టు బి హెల్తీ ఆల్సో. బట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఫన్. ఓహ్! వైన్‌లో ఏది ఇష్టం? రెడ్ వైనా? రెడ్ వైన్. రెడ్ వైన్. యాహ్! అది చెప్తున్నారు చాలామంది. బట్ నాకెప్పుడు తెలియదు, టేస్ట్ చేయలేదు. అందుకని చెప్తున్నారు. రెడ్ వైన్ చాలా మంచిదని చెప్తున్నారు. ఓన్లీ వైనేనా? స్కాచ్ తీసుకోరా? నో. నథింగ్. ఓకే. ఇప్పుడు ఆహారపు అలవాట్లు అన్నారు కదా! ప్రోటీన్‌లో మరి ఇవన్నీ మీరు చెప్పినయన్నీ కూడా చాలా హెల్తీ చెప్పారు. నాన్ వెజ్ తినరా? తింటాను నాన్ వెజ్. నాన్ వెజ్ తింటారా? యాహ్! మరి ప్రోటీన్ కూడా కావాలి కదా బాడీకి. ఆఫ్ కోర్స్. అంటే ఇట్స్ ఎ ప్రాపర్ డయట్ అండి. నాకు తెలిసి నేనైతే లైక్ ఫుడీని. హ్మ్. నేను అన్నీ తింటాను. బట్ వర్కౌట్ చేస్తాను. అది కరిగిస్తూ ఉంటాను. హ్మ్. చాలా మంది తిన్నది క్యాలరీస్‌ని నా మళ్ళీ మెటబాలిజం కూడా చాలా బావుంటుంది. అది సో, బావుంటం అనేది ఇంపార్టెంట్. బావుండాలి. అది బావుండాలంటే మన గట్ హెల్త్ బావుండాలి. బావుండాలి. మన గట్ హెల్త్ బావుంటే మన మెంటల్ హెల్త్ బావుంటది. అన్నీ సో, ఆల్ దోస్ ఆర్ ఇంటర్లింక్డ్. మన మెంటల్ హెల్త్ ఎప్పుడు బావుండాలి. ఏది ఇష్టంగా మీరు వండుతానన్నారు కదా! ఏం వండుకుంటారు నేను యాక్చువల్లీ? అన్నీ వండి చేసుకుంటాను. నాకు వెజిటేరియన్‌లో దొండకాయ ఫ్రై ఇష్టం, పులిహోర ఇష్టం, పప్పు ఇష్టం, పచ్చి పులుసు ఇష్టం. నాన్ వెజిటేరియన్‌లో ఆల్. పవన్ కళ్యాణ్ గారు సడెన్‌గా సినిమాలు మానేశారు. హ్మ్. లేదంటే మీకు మంచికి ఖచ్చితంగా ఆపర్చునిటీ వచ్చిండేదేమో. నాకు పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం. ఆయన సినిమాల్లో ఎంత ఇష్టమో, పొలిటికల్‌గా ఇంకా అంత ఇష్టం. ఐ థింక్ హి ఈస్ లైక్ పొలిటికల్‌గా ఫాలో అవుతారా మీరు? ఫాలో అవుతాను. ద వే హి టాక్స్, హ్మ్. ద వే హి ఈస్, కమ్ ఆన్ సీజ్ ద షిప్. లైక్ ఫర్ మీ హి ఈస్ వెరీ యూనిక్. ద వే హి టాక్స్. కరెక్ట్. దేర్స్ అ కమాండ్ ఇన్ హిస్ హానెస్ట్ ఉంటది దానిలో. there's a command in his words. There's a like ఏదో proper గా మాట్లాడాలి అని మాట్లాడరు ఆయన. లేదు. ఆయన మాట్లాడినవన్నీ కరెక్ట్‌గా ఉంటాయి. హ్మ్. అండ్ హి నోస్ వాట్ టు టాక్. హి నోస్ వాట్ టు డూ. అండ్ హి ఈస్ డూయింగ్ ఇట్. కరెక్ట్. ఆయన డిప్యూటీ సీఎం అది నిలబెట్టుకుంటున్నారు. మన దగ్గర కాకపోయినా అక్కడ ఆంధ్రాలో మన దగ్గరే ఉందిలే. మన సినిమాలు అన్ని మన చోట్ల దగ్గర సినిమాలంతా లైక్ ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్. ఐ వాంట్ టు సీ హిమ్ వర్కింగ్. వస్తాయి. నెక్స్ట్ వస్తాయి మీకు ఇంకా చాలా సినిమాలు నాకు వస్తాయి. చాలా ఇష్టం ఆయన అంటే. అంటే మన వాళ్ళందరూ నాకు అందరితో పనిచేయాలని ఉందండి. నేను ఫర్ మీ ప్రతి సినిమా ఇంకా ఒక్క సినిమా అని చెప్పి నేను చెప్పలేను. ఫర్ మీ 'ప్రభాస్' అంటే 'మిర్చి' సినిమా. అలా స్టార్ట్ అయిన ఒక ది 'పవన్ కళ్యాణ్' గారంటే ఎలా ప్రతి ఉంటది? తమ్ముడు. హీరోలో ఎవరంటే క్రష్ ఉంటది మీకు? 'ప్రభాస్' అంటే చాలా. ప్రభాస్. అందుకని అడుగుతున్నాను. ఐ అందుకే. హావ్ ప్రభాస్ అని చెప్పినప్పుడు మీకు కొంచెం కళ్ళు మెరిసాయా? మిర్చి అని మెరిసినాయి కొంచెం. యాహ్! నాకు 'ప్రభాస్' అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చెప్పలేదా ప్రభాస్ గారు మీరంటే నాకు చాలా ఇష్టం? ఎప్పుడు కలవలేదు. అవునా? ఎప్పుడు చూడలేదు. కలవలేదు. అంటే సీరియస్లీ? నేను అలా దూరం నుంచి ఇష్టపడదాం అనుకుంటున్నానండి. మరి దూరం నుంచి ఇష్టపడితే ఆయనకెలా తెలిసిద్ది మీకు ఆయన అంటే ఏమో మరి నాకు సిట్యుయేషన్ వస్తది ఏదో ఒక రోజు అని అప్పుడు అనుకుంటున్నా. చూద్దామంటారా? దేర్ ఇస్ టైమ్ ఇట్ విల్ కమ్. రామ్ చరణ్ గారు? చాలా వింటాను నేను రామ్ చరణ్ గారి గురించి. నేను ఎప్పుడు కలవలేదు. హ్మ్. బట్ ఆయన ఫాదర్ కన్నా ఇంకా గొప్ప వ్యక్తి అని విన్నాను నేను. లైక్ ఇప్పుడు హీస్ గ్రేటర్ దెన్ హిస్ ఫాదర్. చిరంజీవి గారు ప్రౌడ్ ఫీల్ అవుతారు అయితే ఈ మాట అవును. విన్నాక. అంటే ఆ మాటతోటే విన్నాను. చిరంజీవి గారి కన్నా బాగుంటారండి. చిరంజీవి గారి కన్నా మంచోరండి. ఇలా వింటాను నేను. హీస్ రాయల్.
హీస్ లుకింగ్ రాయల్, హీస్ బిహేవింగ్ రాయల్. నిజంగా కూడా పర్ఫెక్ట్గా విన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఐ లవ్ హిస్ పర్ఫార్మెన్స్, ఐ లవ్ హిస్ డాన్సింగ్. డాన్స్. ఇట్స్ సో ఈజీ ఫర్ హిమ్. యాక్టింగ్ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఏదైనా ఫర్ హిమ్ ఇట్ ఈస్ సో ఈజీ. అదర్ దెన్ నథింగ్ లాగా. అది చూస్తుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. బట్ వెన్ యూ రియలీ ట్రై ఇట్ ఈస్ డిఫికల్ట్. రాణా గారు రానా ఒకప్పుడు నాకు రానా గారు అంటే ఫర్ లైక్ దట్ పర్సనాలిటీ ఫర్ మీ ఇట్స్ లైక్ గ్రేట్ పర్సనాలిటీ. ఇప్పుడు టు అచీవ్ ఇట్ నో అంటే ఇప్పుడు ఆయన సన్పడ్డారు, బట్ టు అచీవ్ దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. దాని మజిల్ బిల్డ్ చేయటం కానీ ఎంత చాలా పెద్ద కష్టం, విషయం ఎంత అది. ఇది ఉంటుంది. ఒక్కసారి నేను యాక్టర్ కాకముందు నేను సైమ్ అవార్డ్స్లో అలా ఏదో అవార్డ్స్లో గచ్చిబౌలి స్టేడియం బయట నుంచి ఉంటే నాకు ఎవరో ఐఫా కదా, నాకు ఎవరో టికెట్ ఇచ్చారు ఫ్రీగా. 2016 నేను అలా యాక్టర్స్ అందరిని అలా చూస్తే నా కళ్ళంతా నిండిపోయినాయి అలా హ్యాపీనెస్తో. రానా ఎలా ఉన్నావు, రానా రానా ఇలా ఉంటాడా, ఎంత ఉన్నాడు అంత హైట్గా, ఇలా నా పక్క నుంచి వెళ్తున్నాడు. అలాంటి ఒక హీరో నా పక్క నుంచి వెళ్తున్నాడు, ఇలా చూస్తున్నాను. ఈజ్ సో హ్యాండ్సమ్, ఈజ్ లైక్ దాట్. ఆ టైంలో అప్పుడే కదా బాహుబలి 2016. ఆ మూమెంట్ ఐ హ్యాడ్ అ హ్యూజ్ క్రష్ ఆన్ హిమ్. సో బట్ ఐ కాంట్ గో అండ్ టాక్ అండ్ డూ ఎనీథింగ్. ఐ లుక్డ్ ఎట్ ఎవ్రీ హీరో, ఆల్ ద హీరోస్ ఐ హావ్ సీన్. అంటే హీరోస్ ఇలా ఉంటారా, హీరోయిన్స్ ఇలా ఉంటారా అని చూసిన టైం అన్నమాట. రవితేజ గారు నేను మాట్లాడాను. హీఈస్ ది మోస్ట్ క్లియర్ మైండెడ్ పర్సన్. చాలా క్లారిటీ, ఏం కావాలో అంతే ఫిక్స్. హీ నోస్ అంటే ఈజ్ నాట్ అన్ ఎమోషనల్ పర్సన్, ఈజ్ అ ప్రాక్టికల్ పర్సన్. వెరీ ప్రాక్టికల్. ఈజ్ అ ప్రాక్టికల్ పర్సన్. ఆయనతో మాట్లాడితే ఆయనలాగా ఒక్కరోజు ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ ఆయన దగ్గర నుంచి వచ్చిన తర్వాత మనం ట్రై చేసినా ఆయనలాగా ఉండలేము. కరెక్ట్ మీరు చెప్పింది. ఆయనకు ఆర్జీవి గారు, రవితేజ గారు, ఇంకొంతమంది వాళ్ళొక డిపార్ట్మెంట్, జోనర్ పూరి జగన్నాథ్ గారు ఇలా ఉండాలి అని అనుకునే ఒక ఇన్స్పిరేషన్ ఇస్తారు, కానీ మనం అలా ఉండలేము. బికాస్ ఐ థింక్ దేర్ ఆల్ డిఫరెంట్. వరల్డ్ లో బతకడం కాదు, వాళ్ళ వరల్డ్ చాలా బాగుంటుంది. వాళ్ళ వరల్డ్లో మనం ఉండాలంటే మన వల్ల కాదు, మనం చేయలేము. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అదొక వాళ్ళు ఎన్ని ఫేస్ చేస్తే వాళ్ళు అలాంటి ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చి ఉంటారు. దే ఆర్ సో ప్రాక్టికల్. ఐ లవ్ రవితేజ గారు. ఈ సో ప్రాక్టికల్. ఇలా ఉండాలి కదా రవితేజ గారు లాగా అని. గొప్ప మాటలు. ఆయనతో మాట్లాడుతున్నంతసేపు అవును కదా, మనకి ఎందుకు ఎవరైనా కావాలి. ఇప్పుడు మనం ఒంటరిగా ఉంటే హ్యాపీగా ఎందుకు ఉండలేం? నువ్వు నీతో హ్యాపీగా లేనప్పుడు నువ్వు ఇంకెవరితోనో హ్యాపీగా ఎలా ఉంటావు? నేను నాతో హ్యాపీగా ఉండలేనప్పుడు నాతో ఇంకొకడు హ్యాపీగా ఉండాలని కూడా నేను అనుకోకూడదు. అంటే నాలో హ్యాపీనెస్ ఉంటేనే ఇంకొకరు నాతో హ్యాపీగా ఉండగలుగుతారు. బేసిక్ రియాలిటీ. నాగ చైతన్య, ఐ మెట్ హిమ్, బట్ ఈస్ సో సింపుల్. హీ డజంట్ టాక్ మచ్. ఈస్ వెరీ genuine, quiet, calm going. He doesn't talk, he doesn't interfere, he's cool. తన వర్క్ బాగా చేశాడా, చేసుకున్నాడా, వెళ్ళిపోయాడా, అంతే. ఇలాంటి జర్నీలో ఇప్పుడు మీకు యానిమల్ లాంటి సినిమాలు వస్తున్నాయి మనకి. ఆయన మన తెలుగు వాడే డైరెక్టర్ సందీప్ రెడ్డి. అలాంటి వాళ్ళతో కలిసి పనిచేయాలని నాకు ఎప్పటి నుంచో ఆయనను కలవాలని ఉంది. సిచ్యువేషన్ కుదరట్లేదు, రావట్లేదు. నాకు కలవాలి, చెయ్యాలి, వర్క్ చేయాలన్న ఉన్న ఇద్దరు డైరెక్టర్స్, సందీప్ రెడ్డి వంగ, ఇంకొకటి రాజమౌళి గారు. వాళ్ళని కలవాలి, కలిసి సార్ నాకు ఒక ఆపర్చునిటీ కావాలి మీ దగ్గర అని అడగాలి. ఈ ఇద్దరు పర్సన్స్ని మాత్రం తప్పకుండా. అండ్ తమిళ్లో ది గ్రేట్ లెజెండ్ హిమ్సెల్ఫ్. లైక్ అంటే చాలా మంది అలా ఉన్నారు. అలాగా మన దగ్గర అయితే వీళ్ళిద్దరిని కలవాలి. ఆల్రెడీ సుకుమార్ గారితో చేసేసారు కాబట్టి. సుకుమార్ గారు చెక్కుతారండి. ఆయన ఇట్స్ నాట్ ఈజీ. ఆయనతో సెట్స్ లో ఎలా ఉండేవారు మీకు సుకుమార్ గారు? చాలా బాగుండేవాళ్ళు. సార్ అంటే సార్తో వర్క్ చేస్తున్నాం అంటేనే ఇట్స్ అ బిగ్ థింగ్, ప్రివిలేజ్. ఇట్స్ అ ప్రివిలేజ్. అండ్ వెన్ ఐఎమ్ షూటింగ్, వెన్ ఐఎమ్ డూయింగ్ మై షాట్, హీ లుక్స్ ఫర్ పర్ఫెక్షన్. దాని తర్వాత పర్ఫెక్షన్ లేకపోతే మళ్ళీ ఎన్ని రీటేక్లు చేశారు? ఎన్నో రీటేక్లు, పెద్ద పెద్ద డైలాగులు. అది టీవీలో చూసి గ్లిమ్స్ చూసారు. గ్లిమ్స్ అప్పుడు కూడా, గ్లిమ్స్ అప్పటి నుంచి అంటే గ్లిమ్స్లో అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. అది పెద్ద డైలాగులు. అసలు
దాని ప్రాక్టీస్ వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. ముందు మన ఇంట్లో ప్రాక్టీస్ చేసి, ఒక రోజంతా ప్రాక్టీస్ చేసి అక్కడికెళ్ళి కొంచెం ఏమనుకోకుండా వీడియోస్ పంపియండి మాకు. పంపిస్తాను మీకు. నిజంగా నిజంగా ఇంత కష్టపడి ఉంటారు కదా, ఒక చిన్న ఫ్రేమ్ లో కనబడతాం కోసం. అవును. అంటే అంత కష్టపడి అంత చేస్తే ఇంత కనిపిస్తాం మనం. ఆ పెయిన్ అది యాక్టర్కే తెలుస్తుంది. అది చాలా పెయిన్ఫుల్. కానీ అగైన్ ఇట్స్ అ బిగ్ ఫిలిం. ఇట్స్ అ బిగ్ ఫిలిం. సో యూ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దట్ బిగ్ ఫిలిం is a big achievement. Kani, when you worked so hard for it, I really think. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ గారు, మీరు సాయి ధరమ్ తేజ్ గారిని చిరంజీవి గారి బర్త్డే కేక్ కటింగ్ ఫంక్షన్లో ఒకసారి కలిసాను. సో గుడ్. ఐ వాంట్ టు వర్క్ విత్ ఆల్ దీస్ పీపుల్. అందరితో వర్క్ చేయాలని. నా ఫస్ట్ సినిమా నేను స్టార్ట్ చేసిందే మహేష్ బాబు గారితో, మహర్షి సినిమా. మహేష్ బాబు గారితో ఇలాంటి కాన్వర్జేషన్స్ ఉన్నాయి నాకు. అంటే నా ఫస్ట్ సినిమాలో మహేష్ బాబు గారు లాంటి అందగాడు, అలాంటి హ్యాండ్సమ్ పర్సన్ సెట్లో ఇంతమంది ఉన్నా 100 మందిలో కూడా ఒకడు బాగుండేవాడు కాదు. మహేష్ బాబు గారు అంత అందంగా ఉండేవాళ్ళు. అలా అలా కలగా ఉండేవాళ్ళు. ఎంత బాగుంటాడంటే మేము అమ్మాయిలందరూ మాట్లాడు, ఎంత బాగున్నాడే మిగతా అమ్మాయిలు. సో అంత బాగుండేవాడు. He's so handsome. He's like a నేను 100 సార్లు కలిసి ఉంటే కానీ ఫోటో దిగను ఆయనతో. ఎందుకంటే ఆయన గోల్డ్ కలర్ లో ఉంటాడు, ఇట్లా మెరిసిపోతూ ఉంటాడు. ఇంకా ఆయన ఇంకా 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 బాగా తయారవుతున్నాడు. నేను చూసిన మహర్షి మహేష్ బాబు గారు ఇక్కడ, ఇప్పుడు ఇంకా 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 చూస్తాను. ఆయనకి ఇక్కడ పుట్టుమచ్చ ఉంటుంది ఒకటి. ఒకసారి ఇలా గాలి వచ్చి ఇలా గాలితో హెయిర్ ఎగిరింది అన్నమాట. నేను మనకు ఒక మంచి సీన్స్ అందులో కూడా కట్ అయిపోయినాయి. 4.5 hours సినిమా వచ్చింది అప్పట్లో. అది కట్ అయిపోయి 3 hours ఎంతో చేశారు అప్పుడు. 2.5 hours చేశారు. 2 hours 40 minutes. అయితే ఆ సినిమాలో నా చాలా పెద్ద రోల్. అమ్మాయిలందరిలో నాది మంచి రోల్. హీరోతో ఫ్లర్ట్ చేస్తుంటే పూజా హెగ్డే కుళ్ళుకునే రోల్ అన్నమాట. అయితే మాంటేజ్ షాట్లో మాట్లాడాలి. సార్ జుట్టు అలా ఎగిరింది. సార్ మీ ఫోర్హెడ్ పైన పుట్టుమచ్చ చాలా బాగుంది సార్. షార్ట్లో నవ్వి కట్ చేపేసి నవ్వు ఆపుకొని లైక్ హీ టోల్డ్ మీ, సితారా నాకు ఇలాగే అంటది, పుట్టుమచ్చ చాలా బాగుందని చెప్తా. అప్పుడు ఆ అమ్మాయి చిన్న పిల్ల. సో ఫర్ మీ 5 years 6 years అలాగా. ఫర్ మీ దేర్ ఆల్ గుడ్ మెమొరీస్. మహర్షి సినిమా ఇస్ అ బ్యూటిఫుల్ మెమొరీ. ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్ అగైన్. ఇట్స్ ఎలా అయితే పుష్ప ఇస్ అ మేనిఫెస్టేషన్. ఐ వాంట్ టు వర్క్ ఇద్దరు ఒకటే కదా, రాజమౌళి గారు అన్నారు, మహేష్ బాబు గారు అన్నారు, కలిసి చేస్తున్నారు కదా. దానిలో అడుగుతున్నారు మీరు. అయితే వస్తుంది, మీరు గట్టిగా అనుకోండి వస్తుంది. రాజమౌళి గారి సినిమా అండి, ఖచ్చితంగా నేను చేయాలి. ఆయనతో నేను వర్క్ చేయాలి. ఐ హ్యావ్ ట్రైడ్ సెవెరల్ టైమ్స్ వాళ్ళతో వర్క్ చేసిన ఆయనతో కోఆర్డినేట్ చేసుకుందామని. సార్ ఇక్కడ లేరు, వేరే కంట్రీలో ఉన్నారు, మళ్ళీ ఎప్పుడెప్పుడు అని. అసలు ఇప్పుడు కాదు, అంటే రాజమౌళి గారు అనేది ఇక్కడ కాదు, హాలీవుడ్లో నాకు ఒక మంచి వాళ్ళు ఆడిషన్ అడిగినప్పుడు మంచిగా ఇవ్వండి. ఆఫ్ కోర్స్ మంచిగా ఆడిషన్ కష్టపడి పని చేయండి. అవును, వస్తాయి ఆడిషన్స్ వస్తాయి. బై గాడ్స్ గ్రేస్ అంత పెద్ద సినిమాలో ఖచ్చితంగా నాకంటూ ఒక మంచి రోల్ ఉంటుంది అనుకుంటా. మేడం అది చాలా మంది మా వాళ్ళతో పని చేయాల్సి వస్తుంది. ఎక్కడైనా ఏదైనా అన్కంఫర్ట్ ఫీల్ అవుతారా? మా ఏంట్రా బాబు అనవసరంగా ఇది ఒప్పుకున్నాను, భయం ఉంటుందా? లేదు, అంటే కొన్ని సినిమాల్లో అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాము, కొన్ని ప్లేసెస్లో కంఫర్ట్ ఉండదు. నాకు తెలిసి సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ది అట్మోస్ట్ ఇంపార్టెంట్. మనం చేసే వర్క్ ప్లేస్లో మనకి రెస్పెక్ట్ హై లెవెల్లో ఉండాలి ఎవరికైనా. అక్కడే వర్క్ చేయాలనిపిస్తుంది. ఎక్కడైనా ఎవరైనా జస్ట్ అలా లూజ్గా మాట్లాడినా, యావరేజ్గా మాట్లాడినా నాకు అసలు అక్కడ ఉండాలని అనిపించదు. నాకు అసలు మనీ పైన అంత థాట్ లేదు. ఫర్ మీ ఇట్స్ ఆల్ అబౌట్ రెస్పెక్ట్. ద వే ఐఎమ్ ట్రీటెడ్, ద వే ఐ ట్రీట్ దెమ్. సో చాలా ప్లేసెస్లో అంత ఉండదు. కానీ ఇప్పుడు ఎస్పెషల్లీ ఉమెన్ టాపిక్ వచ్చేది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒక 5 years తర్వాత మీకు ఏదన్నా ఒక డైరెక్టర్తో ప్రాబ్లం వచ్చింది, ఎవరితోనూ ప్రాబ్లం వచ్చింది మీరు పని చేసిన వాళ్ళతో. ఆఫ్టర్ 5 years నన్ను అప్పుడు అలా చేశారు ఇలా చేశారు అని వెళ్ళి మీరు ఇబ్బంది పడతామో, లేకపోతే రోడ్డుకి ఎక్కటమో, అంటే మీరు మీడియాలోకి రావటమో అలా చేస్తే వాళ్ళందరూ ఉంటారు కదా, చాలామంది అలా జరుగుతున్నాయి ఇప్పుడు. ఎస్పెషల్లీ మొన్న ఈ మధ్య
జానీ మాస్టర్ కేసు తీసుకుంటే హ్మ్. హ్మ్. నిజంగా కూడా హ్మ్. నాకు అనిపించింది, హ్మ్. ఇదేంటి ఇది ఏమన్నా జరిగినప్పుడు నిజంగానే ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలి కదా, హ్మ్. ఎందుకు ఇప్పుడు ఇంత లేట్గా రియాక్ట్ అవుతున్నారు అనేది నాకు అర్థం కాలేదు. హ్మ్. అది ఆ పాయింట్లో, పర్టికులర్ పాయింట్లో మీ పాయింట్ ఏంటి, మీరు మీ స్టాండ్ ఏంటి? ఆయనకేమో పాపం ఒక తెలుగు వాడికి నేషనల్ అవార్డు ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్కి వచ్చింది, అవన్నీ కూడా మిస్ అయిపోయినాయి దీనివల్ల. మీరేమనిపిస్తుంది మీకు అలాగా? అంటే నాకు తెలిసి నాకు ఏమనిపిస్తదంటే నిజంగా ఒకళ్ళు ఒకళ్ళ నుంచి ప్రాబ్లమ్ ఉందంటే అప్పుడే చెప్పాలి. యా. కానీ అప్పుడు ఉపయోగించుకొని ఉమ్. తర్వాత ఎప్పుడో 5 ఇయర్స్ ముందు ప్రాబ్లమ్ అయిందనేది చెప్పకూడదు. ఉమ్. సెకండ్ విషయం ఐ డోంట్ నో. వి డోంట్ నో ద రియాలిటీ అండి. యా, మనకి ఎగ్జాక్ట్లీ. మనకి తెలియనప్పుడు మనకి తెలియనప్పుడు కొన్ని కరెక్ట్ కాదు. కరెక్టా? అవునా? కాదా? మనకు తెలీదు. మనం జస్ట్ సుమారుగా అనుకుంటాం. అలా జరుగుంటది, ఇలా జరుగుంటదని. మనం చూడలేదు. ఒకవేళ నిజంగా వీళ్ళ టాపిక్ కాకపోయినా గూడా ఎవరో ఇద్దరు అమ్మాయి, అబ్బాయి అనుకుందాం. ఏ అబ్బాయికి ఒక అమ్మాయిని టార్చర్ చేసే హక్కు లేదు. కరెక్ట్. ఏ అబ్బాయికి, అమ్మాయికి ఒక అబ్బాయిని టార్చర్ చేసే హక్కు లేదు. ఒకళ్ళని ఒకళ్ళని మనం ఎందుకు టార్చర్ చేయాలి? వాళ్ళెవరు మనకి? మనం ఎందుకు చేయాలి? అంటే దెర్ ఈస్ ఎ లిమిట్ ఫర్ ఎనీథింగ్. వాళ్ళు నీ హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, పోనీ ఎంతో క్లోజ్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్ అయినా అవ్వచ్చు. అయినా కూడా దెర్ ఈస్ ఎ లిమిట్ ఫర్ కంట్రోలింగ్ దెమ్. దెర్ ఈస్ ఎ లిమిట్ టు టెల్ దెమ్. నీకు నచ్చట్లేదంటే వదిలేయి. ఇక్కడ అదే నా పాయింట్ కూడా. ఇమ్మీడియట్గా దాన్ని ఒక చెప్పొచ్చు కదా, ఒకవేళ ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఎన్నో ఇస్ నో, హ్మ్. ఎన్నో ఇస్ నో, అవును. అంతే కదా, అవును. అది ట్రూత్ కదా. హ్మ్. కానీ నాకు ఈ మధ్య ఒకటి మీతో అంటే వీలైనంత మంది ఎక్కువ మందితో మాట్లాడిద్దామని ఉంది. సూసైడ్ అనేది హ్మ్. లైఫ్ ఒకటే లైఫ్ ఉంటుంది. ఒక లైఫ్లో మీకు నచ్చని నచ్చకపోని సిచ్యువేషన్స్ అవనివ్వండి, లైఫ్ అవనివ్వండి, దాన్ని ఉన్నంత వరకు వీలైనంత ఎంజాయ్ చేయాలి, వీలైనంత పాజిటివ్గా ఉండాలి. కానీ సూసైడ్ చేసుకుని సడన్గా అర్ధాంతరంగా లైఫ్ని ముగిస్తున్నారు. వీళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏంటండి? ఎవరికైనా వస్తాయి అదంతా సిచ్యువేషన్స్. అది సూసైడ్ ఎలాంటిదంటే అదొక స్టేట్ ఆఫ్ మైండ్. టెంపరరీ సొల్యూషన్. టెంపరరీ సొల్యూషన్. నేను ఈ ప్రాబ్లమ్ ఉంది. ప్రాబ్లమ్ నుంచి చాలామంది మగోళ్ళు గానీ, ఆడోళ్ళు గానీ ఫైటింగ్ ఏదన్నా జరిగినప్పుడు ఎవరికైనా ఆ ప్రాబ్లమ్ నుంచి సొల్యూషన్ ఏంటి? ఆహ్, క్లియర్ చేసుకోవాలి. ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ వీళ్ళేమనుకుంటారు, మనం చచ్చిపోతే క్లియర్ అయిపోయింది. చచ్చిపోతే నీ లైఫే పోయింది కదా! వెరీ దేర్ సో సింపుల్. మచ్ ఆఫ్ లైఫ్. సో మచ్ ఆఫ్ లైఫ్. నిజం చెప్పాలంటే నిద్రపోయి లేస్తే పొద్దునకల్లా ప్రాబ్లమ్స్ సగం క్లియర్ అయిపోతాయి. ఏం చేయాలనే ఆలోచన పొద్దునొస్తది. నాకు తెలిసి ఎవరికైనా ఏదైనా ఎంత కష్టమైనా బ్రేకప్ అయిపోయినా, లేపోతే నీ బిజినెస్ మునిగిపోయినా, లేపోతే నువ్వు ఎగ్జామ్‌లో ఫెయిల్ అయినా, లేపోతే మీ ఇంట్లో వాళ్ళు నిన్నేమైనా తిట్టినా, కొట్టినా, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా, నీ బాయ్ ఫ్రెండో, గర్ల్ ఫ్రెండో నిన్ను వదిలేసి ఎళ్ళిపోయినా, ఆ సిట్యుయేషన్ ఇట్స్ నాట్ ద రైట్ టైమ్. టైము ఒక 2 రోజులో, 3 రోజుల్లో టైం గడవనివ్వాలి. టేక్ థింగ్. అది మనం 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 ఆలోచించాలి. ఓకే. ఎందుకిలా జరుగుంటుంది? సరే వి హావ్ సంథింగ్ బెటర్ అండ్ దేర్ ఈస్ ఆల్‌వేస్ ఎ బెటర్ థింగ్ అండి లైఫ్‌లో. ఈరోజు నాకు అనిపించొచ్చు నాకు చచ్చిపోవాలని. ఎందుకంటే ఇవాళ నాకు అంత ఏదో పెద్ద ఆపర్చునిటీ సునామీ అంత ఫీలింగ్ ఒస్తది. ఇవాళ జరిగిన సిట్యుయేషన్ ఏదైతే ఉందో అది సునామీ అంత పెద్ద ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్ అని అనిపించొచ్చు. కానీ రేపటికి ఆ నార్మల్ అయిపోవచ్చు. ప్రాబ్లమ్ నార్మల్ అయిపోతది. ఓకే. ఓకే. చాలా ఇది సిల్లీ థింగ్. అయిపోయిందా? నేను ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యానా? మళ్ళీ సెప్టెంబర్‌లో రాస్తాను. ఓకే. నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి. మళ్ళీ నేను ఐ విల్ డూ ఇట్. పోనీ నా బిజినెస్ పోయిందా? నేను ఇంకో బిజినెస్ స్టార్ట్ చేస్తా. ఇంకా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా. లేకపోతే నా లవర్ ఎళ్ళిపోయిందా? వాళ్ళు నాలాంటి పర్సన్‌ని మిస్ అయ్యారు. యూ నో యూ ఆర్ జెన్యూన్. ఇప్పుడు నువ్వు వాళ్ళ గురించి అంత పెయిన్, అంత ఫీల్ అవుతున్నావు, అంత వాళ్ళు కావాలనుకుంటున్నావంటే, నీలాంటి జెన్యూన్ పర్సన్‌ని వాళ్ళు మిస్ అయ్యారంటే, నీకే దేవుడేదో రాసుంటాడు కదా! అవును. గొప్ప వ్యక్తిని, నీలాంటి ఒక పర్సన్‌ని, నీలాగా నువ్వు కోరుకునేలాంటి ఒక పర్సన్‌ని రాసుంటారు. అండ్ ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ టైమ్. నువ్వు కొంచెం మెల్లగా ఎదుగుతున్న కొద్దీ, ఇప్పుడు ఈ ఏజ్‌లో ఇలా అనిపించొచ్చు. నెక్స్ట్ రేపటి రోజు ఇంకోలా అనిపిస్తది. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్ అండి. కొంతమంది పెద్దోళ్ళు కూడా అలాగే చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకనిపిస్తుంది లైఫ్ అయిపోయింది. నేను లైఫ్ అంతా చూసేసాను. ఇంకా లైఫ్ ఏం లేదు. ఇంత పెద్దగా జరిగింది. నేను దీన్ని ప్రాబ్లమ్‌ని నేను క్లియర్ చేసుకోలేను. నేను సాల్వ్ చేయలేను.
నాకింతే నా వల్ల ఇలాగే కాదు. నా వల్ల కాదు. అది అంటే ఇంక నువ్వే ఎవరికో చెప్పాల్సిన పర్సను, ఎవరికో చెప్పి ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పాల్సిన ఒక పర్సను ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ హౌ డస్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్? నథింగ్. నథింగ్ విల్ చేంజ్ ఇఫ్ యూ డై. మనం చనిపోతే ఏది మారదు. మారదు. నువ్వు ఎవరి పని వాళ్ళే. ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో, ఏదైతే కావాలనుకుంటున్నావో, నువ్వు ఎందుకైతే చచ్చిపోతున్నావో ఆ రీజన్ అసలు మారదు. బ్రతికుండి, పోటీ చేసి, పోరాడి, లేపోతే దాన్ని ఫైట్ చేసి దాన్ని సాల్వ్ చేయాలి. లేపోతే దాని నుంచి తప్పుకొని ఇంకో బెటర్ ఆపర్చునిటీ వెతుక్కోవాలి తప్పితే డెత్ ఈస్ నాట్ అ సొల్యూషన్. డెత్ ఈస్ ఎ మూర్ఖుల సొల్యూషన్. అంటే ఏం చాతకానోళ్ళు, ఏమి చెయ్యలేనోళ్ళు, నిస్సహాయులు. వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఇవి. లైక్ యూ కాంట్ డూ ఎనీథింగ్, సో యూ డై. మనం ఏమైనా చేయగలిగితే అంటే వాళ్ళ అంటే దాన్ని కూడా గ్రేట్‌గానే ఫీల్ అవుతారేమో. ఇప్పుడు డెత్ తీసుకుందాం, చచ్చిపోదాం అని అనుకునే వాళ్ళు, నేను చచ్చిపోవాలని అనుకునే వాళ్ళు, ఇవన్నీ ఫర్ దెమ్ ఆలోచించరు ఇవన్నీ. అసలు దే డోంట్ వాంట్ టు ఫైట్ బ్యాక్. దేర్ ఇస్ అ లాట్ మోర్ ఇన్ లైఫ్. మీకెవరన్నా తెలిసిన వాళ్ళు అలా సూసైడ్ చేసుకున్నారా? నాకు తెలిసిన వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళు చనిపోయారు. బట్ మనం అయ్యో! వాళ్ళు అలా ఉండేవాళ్ళే, వాళ్ళు ఇలా ఉండేవాళ్ళే, వాళ్ళు ఇలా సూసైడ్ చేసుకునే టైప్స్ కాదే, కానీ ఎలా చచ్చిపోయారు అని అనుకుంటాం. మన చుట్టుపక్కలే ఉంటారు అలాంటోళ్ళు. నాకు తెలిసి వాళ్ళు కూడా వాళ్ళ కష్టాలు ఏమైనా ఉంటే మనతో షేర్ చేసుకోవాలి. అవును. ఎప్పుడైనా సూసైడ్ చేసుకునే వాళ్ళు ఒక ఇద్దరి దగ్గర, ముగ్గురు దగ్గర ఎళ్లి, నా కష్టం ఇది, నేనేం చేస్తే బావుంటుంది, పోనీ నేను పోదాం అనుకుంటున్నాను. డూ యూ థింక్ ఐ షుడ్ లైక్ దేర్ ఇస్ ఆల్వేస్ ఎ సొల్యూషన్ ఫర్ ఎ డెత్. కరెక్ట్. చనిపోదాం అనుకున్నారు ఒకవేళ నిజంగానే మీరు చనిపోదాం అని అనుకుంటే, మీ ఫ్రెండ్స్, మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ ఎవరో ఒకళ్ళతో చనిపోదాం అనే టాపిక్ కాదు. మీ టాపిక్ డిస్కస్ చేయండి. అంటే కొంచెం మీకన్నా మెచ్యూర్డ్ పీపుల్‌తో టాపిక్ డిస్కస్ చేయండి. ఖచ్చితంగా మీకు సొల్యూషన్ దొరుకుతుంది. డెత్ ఈస్ నాట్ ద సొల్యూషన్. డెత్ ఈస్ నాట్ ద సొల్యూషన్. మీరు ఎందుకైతే చనిపోయారో ఆ ప్రాబ్లమ్ సాల్వే అవ్వదు. దేర్ ఈస్ నో రీజన్. మీకు చావడానికి ఆ రీజన్ సాల్వ్ అవ్వనప్పుడు మీ డెత్‌కి అసలు అర్థమే లేదు. కరెక్ట్. సో ఇప్పుడు చెప్పండి. సో నాకు తెలిసి డెత్ అనేది ఒక టెంపరరీ స్టేట్ ఆఫ్ మైండ్. మన హ్యాపీనెస్ ఎలాగో, మన ఏడుపు ఎలాగో, మన సక్సెస్ ఎలాగో, మన ఫెయిల్యూర్ ఎలాగో, ఇవన్నీ ఇలాగా ఒక చిటికలో జరిగే విషయం. నాకు తెలిసి హ్యాపీగా ఉన్నాము, ఇవాళ నవ్వుకున్నాము. ఒక పూటంతా నవ్వుతాం. ఇంకెంత నవ్వుతే బుగ్గలు నొప్పొస్తాయి. ఏడుస్తాము. ఎక్కువ ఏడిస్తే కళ్ళు నొప్పొస్తాయి. ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది. నీకొచ్చిన పెయిన్ కూడా దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ పెయిన్ డ్రాగ్ అయిపోదు, ఏమైపోదు. ఆ టెంపరరీ మొమెంట్ నువ్వు కొంచెం స్టేబుల్‌గా ఉండి, నిద్రపోయి, హ్యాపీగా ఫ్రెండ్స్‌తో టైమ్ పాస్ చేసి, చిల్ అవుతే ఆ మొమెంటరీ థింగ్ నీ మైండ్‌లోంచి వెళ్ళిపోద్ది. అస్సలు ఎక్కువ ఆలోచించకు. ఎవరి కోసం లైఫ్‌లో చావాల్సిన అవసరం లేదు. మనకి నచ్చలేదనుకో వాళ్ళే పోతారు. ఎక్కడ పడితే అక్కడ పోతారు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. యూ బీ హ్యాపీ. యువర్ లైఫ్ ఈజ్ వెరీ ప్రెషియస్. మీ పేరెంట్స్ ఉన్నారు. మీ చెల్లి, అక్క, తమ్ముడు, అన్న అందరూ ఏడుస్తారు. ఆ థాటే ఆలోచిస్తేనే ఎంత బాధగుంది. మన మమ్మీని, డ్యాడీని ఏడిపిస్తామా మనం? తెలిసి. చాలా ఏడిపియకూడదు. చాలా బాగా చెప్పారు. నిజంగానే అది ఆ స్టేట్ ఆఫ్ మైండ్ మీరు చెప్పినట్టు. లేదంటే ఎందుకు చనిపోతారు? ఒక ఉమెన్ చనిపోతే భర్త ఉంటారు, పిల్లలు ఉంటారు. ఒక అబ్బాయి చనిపోతే లవర్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది. సో సాడ్ మూమెంట్స్ కదా. అట్ ద సేమ్ టైం ఫైనల్కి వచ్చేసామండి. మన లంబసింగి హీరోయిన్ దివి వైద్య గారు. ఎవరు హీరోయిన్ని ఇలా ఉండాలబ్బా నా లైఫ్, నేను అంత బాగా యాక్ట్ చేయాలి, నేను అంత పెద్ద హీరోయిన్ అవ్వాలని అనుకుంటున్నా? నాకు నయనతార చాలా మంచి ఇన్స్పిరేషన్. నాకు కూడా ఇష్టం. నేను కూడా మీ పార్టీ. అంతే అంటారా? అది ఆవిడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారా? ఇంకా ఉన్నారు. లైక్ అ హీరోయిన్. ఎక్కడ తను హీరోయిన్ లాగే ఉన్నారు తప్పితే క్యారెక్టర్స్ ఏం చేసుకోవట్లేదు. ఆ టైం షీస్ సూపర్ స్టార్. షీస్ బికమ్ దట్. అలా స్టాండ్ అవుట్ అయింది. ఫర్ మీ షీస్ అన్ ఇన్స్పిరేషన్. నడదాకా నాకు అనుష్క గారు అంటే చాలా ఇన్స్పిరేషన్. నౌ ఐ థింక్ బోత్ అనుష్క, నయనతార. నాకు నయనతార గారు ఫస్ట్ తెలుగులోకి వచ్చిన సినిమా చంద్రముఖి. రజనీకాంత్ గారితో పాటు వచ్చారు ఇక్కడికి. ఆ సినిమా చూసినప్పుడు అందరు ఏమన్నారు, అసలు ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయిని పెట్టారు హీరోయిన్ లాగా, ఇలా ఉంది అలా ఉంది, ఆ అమ్మాయి ఎవర్రా బాబు అన్నారు. బట్ అదే పెద్ద సినిమాలో అమ్మాయి చేసి నెక్స్ట్ అమ్మాయి మాడిఫై చేసుకొని తన బాడీ మేక్ ఓవర్ అంటే ఏంటనేది చూపించింది.
షీస్ ఏజింగ్ యంగ్, షీస్ ఏజింగ్ బ్యూటిఫుల్, షీస్ సచ్ ఎ చార్మర్. చూసారా ఆ అమ్మాయిది బయోపిక్ వచ్చింది? చూసా. ఎంజాయ్ చేశారా? చాలా. చాలా. నాకు కూడా లవ్లీ అనిపించింది. అంటే ద మేక్ ఓవర్ ఒక లైఫ్ హీరోయిన్‌కి ఉండాల్సిన లైఫ్‌లో టెంపర్‌మెంట్స్ గానీ, అది హీరోయిన్ అనే అచీవ్‌మెంట్స్ గానీ ప్రతి అమ్మాయి ఫేస్ చేసే ప్రాబ్లమ్సే ఫేస్ చేసింది తను కూడా. హ్మ్. ప్రతి అమ్మాయి అలాంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తది. ఒకసారి ఒక లవ్ ఉంటది. లవ్ బ్రేకప్ అయిపోద్ది. ఒకళ్ళని పెళ్లి చేసుకుందాం అనుకుంటాం. పెళ్లి బ్రేకప్ అయిపోతుంది. కెరియర్ అవుతూనే ఉంటది. కెరియర్‌లో 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. కరెక్ట్. మన కెరియర్‌లో 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 100 మందిని కలుస్తాం. ఇతనా? అతనా? మనకి తెలీదు మన లైఫ్‌లో. ఆ అమ్మాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ 100 థింగ్స్ ఉంటాయి. బట్ ఫైనల్లీ షీ ఈస్ సో హ్యాపీ. షీ ఫౌండ్ ఎ రైట్ పార్ట్నర్. హర్ ఫ్యామిలీ ఈస్ గుడ్. షీ ఈస్ హ్యాపీ. షీ ఈస్ ద సూపర్ స్టార్. షీ ఈస్ డూయింగ్ వండర్‌ఫుల్ ఇన్ హర్ లైఫ్. ఫెనామినా అసలు యాక్చువల్లీ. ఎందుకంటే నేను చూసిన, నాకు తెలిసిన, నేను దగ్గర నుంచి చూసిన హీరోయిన్స్‌లో ఒక మేక్ ఓవర్ చేంజ్‌తోని ఒక సూపర్ స్టార్ ఇమేజ్ తీసుకొచ్చుకొని స్టిల్ కంటిన్యూ అవుతున్న వాళ్ళు సమంత ఒకటి. సమంత నేను ఫస్ట్ చూసినప్పుడు ఒక పంజాబీ డ్రెస్ అమ్మాయి చేసే ఫస్ట్ ప్రెస్ మీట్‌కి విత్ అక్కినేని నాగేశ్వరరావు గారు అందరూ ఉన్నారు. ఒక పంజాబీ డ్రెస్ వేసుకొని చాలా సాదా సీదా మన గర్ల్ నెక్స్ట్ డోర్ లాగే ఉన్నారు సమంత. స్టిల్ నౌ షీ ఈస్ ఇన్ షీ క్రియేట్ సంథింగ్. అవును. ఒక ఇండియా మొత్తంలో కూడా అవును. ఆమె రేంజ్ హ్మ్. అంటే యాజ్ ఎ పర్ఫార్మర్, యాజ్ ఎ మేక్ ఓవర్ కానీ అట్లా ఎంత బాగా చేశారు. ఈ మధ్యలో ఎన్ని రకాల ఫిజికల్గా ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎన్ని రకాలుగా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. కరెక్ట్. వాటన్నిటిని దాటుకొని మళ్ళీ మీరు చెప్పినట్టు బ్రేకప్స్, వెడ్డింగ్ బ్రేకప్స్ ఇన్ని వచ్చినా సరే స్టిల్ షీ ఈజ్ అ సూపర్ ట్రూ. స్టార్. ట్రూ. అది అది నాకు మంచిగా అనిపిస్తుంది ఈ హ్మ్. ఇద్దరు మీరు చెప్పిన వాళ్ళలో. ఎనీవేస్ అండి, సూపర్. చాలా చాలా టైం స్పెండ్ చేశారు. చాలా బాగా అనిపించింది నాకు నిజంగా. మీరు చాలా నిజాయితీగా మాట్లాడారు అనిపించింది. నేను కూడా దానికి కట్టుబడి ఉన్నాను, మీతో మాట్లాడతానని. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. పొంగల్కి ఈసారి మంచి ప్రెషియస్గా అనిపించింది. చూస్తున్నారుగా, ఇదండి ట్యాగ్ తెలుగులో దివి గారితో ఇన్ని కబుర్లు చెప్పాము, ఇన్ని ముచ్చట్లు చెప్పాను. కారణం ఏంటంటే అమ్మాయి ఎంత కష్టపడి నాకు ఈ టార్గెట్ ఉంది, గోల్ ఉందని చెప్పి ఎంతోమందిని ఇన్స్పైర్ చేసుకుంటా, తనని తను మోటివేట్ చేసుకుంటా ఇక్కడ దాకా వచ్చారు. ఇట్స్ నాట్ ఎ జోక్. ఇది అందరూ కూడా చేయాలి. ఎవరికి కోరిక ఉన్నా సరే ఆ కోరికతో కాకుండా ఇక్కడ దాకా వెళ్ళాలి. అక్కడి దాకా వెళ్ళాలనే తపన ఉండాలి. దానికోసం కష్టపడాలి. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్తో మీ ముందుకు వస్తాను. ఇలాంటి మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీని మీకు ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూనే ఉంటాను. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు Telugulo ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.